చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హీరోకి హైట్ అనేది మ్యాటరే కాదు, కంటెంట్ ఉంటే మళ్ళీ సూపర్ డూపర్ హిట్ చెయ్యొచ్చు అని ప్రూవ్ చేసింది మీరు, నాగేశ్వరరావు గారు. నేను కూడా భయపడ్డాను రామారావు వచ్చిన తర్వాత. ఈ కేవలం నేను టాలెంట్ నమ్ముకున్నాను అంతే. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేస్తే రామారావు గారి దగ్గర ఛాన్సులు దొరకవు అనే మాట నిజమది. అది ఎందుకో వాళ్ళిద్దరి మధ్య పాలిటిక్స్ ఉన్నాయి. ఈయన బిల్డప్ వేరే. చంద్రమోహన్ గారు పక్కన ఒక హీరోయిన్ యాక్ట్ చేస్తే స్టార్ హీరోయిన్ అయిపోతారు. చిరిమలే పువ్వు అందే. ఆ అమ్మాయి అది వేయటం, నా పక్కన ఆ అమ్మాయి సక్సెస్ అవటం, అదేమో 150 రోజులు పోయింది. శోభన్ బాబు గారితో ఎలా ఉంటుంది సార్ మీ ఫ్రెండ్షిప్? శోభన్ బాబు గారితో నేను సౌరబాబు అంటున్నాను, ఏం కొత్తగా బలిసిందా నీకు అన్నాడు. మనం చచ్చేంతవరకు అంతే అన్నాడు. కొన్ని వేల కోట్లు చంద్రమోహన్ గారు సంపాదించారు అనే మాట వాస్తవా సార్? నా ప్రాపర్టీలు 100 కోర్స్ దాకా పోయినాయి. చంద్రమోహన్ గారు కూడా ఇక లేరు, ఆర్ఐపి అని పెట్టారు. మీ గురించి కూడా మా అల్లుడు మా కూతురు కూడా అమెరికా నుంచి వచ్చేసారు. ఎలా ఉంటుంది సార్ చిరంజీవి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు ఈరోజు ఇండియన్ ప్రైడ్ గొప్పగా చెప్పుకునే ఒక యాక్టర్ అయ్యారు. ఒక శ్రీకృష్ణుడు లేకపోతే, అతను సారథిగా లేకపోతే అర్జునుడు నథింగ్. చిరంజీవికి మెయిన్ సక్సెస్ అలవింది. సార్ జూనియర్ ఎన్టీఆర్ తో ఎలా ఉంటుంది? ఎన్టీ రామారావు. సార్ ఉదయ్ కిరణ్ తో చాలా సినిమాలు ఫాదర్ గా చేశారు. సార్ చనిపోయినప్పుడు కానీ, ఆయన సక్సెస్ ని డౌన్ అయినప్పుడు కానీ, సక్సెస్ లో ఉన్నప్పుడు కానీ, ఎలా ఆయన లైఫ్ గురించి ఏమైనా చెప్తుండే వాళ్ళ మీకు? మళ్ళీ కలుద్దాం అనుకుంటున్నాను నేను ఈ లోపల. ఈ బ్యాడ్ న్యూస్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోస్ ఉండొచ్చు, కానీ చంద్రమోహన్ గారు అంటే ఒక మచ్చలేని చంద్రుడే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటారా? ఇండస్ట్రీలో 60 సంవత్సరాలు అయినప్పటికీ వచ్చి ఒక్క కంటెంట్ తప్ప కాంట్రవర్సీ లేని ఒకే ఒక్క హీరో అని చెప్తూ ఉంటారు. అప్పటికి ఇప్పటికీ అజాత శత్రువుగా చంద్రమోహన్ గారిని అందరూ చెప్తూ ఉంటారు. నిజంగా చంద్రమోహన్ గారి సక్సెస్ మంత్ర ఏంటి? చంద్రమోహన్ గారు ఇన్ని సినిమాలు చేయడానికి గల కారణాలు అండ్ ఇంత సక్సెస్ని ఆయన వెనక నుండి నడిపించిన భార్య గురించి అండ్ తన మాటలో ఏం చెప్తారో విందాం. సార్ చంద్రమోహన్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? పర్వాలేదు, కొట్టుకొస్తున్నాం, ఆరోగ్యంతో పోట్లాడుతూ అది చేస్తున్నాం. రిటైర్డ్ లైఫ్ చాలా బాగుంది. వద్దనుకున్న తర్వాత నేనే నా రకంగా ప్లాన్ చేసుకున్నాను కాబట్టి కొంచెం ఆధ్యాత్మికంగా నేను నా మిస్సెస్ ఇద్దరం కూడా కొంచెం దేవుడు ఆధ్యాత్మికంగా నమ్ముతాం. అందువల్ల కొంచెం అట్టగా ప్లాన్ చేసుకుని మాకు కావాల్సినట్టుగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుని ఇంట్లో అంత ఎంజాయ్ చేస్తున్నాం. ఓన్లీ ప్రాబ్లం ఏంటి? ఓన్లీ ఆరోగ్యమే. మిగతా ఆర్థికమైన ఇబ్బందులు కానీ, పిల్లలందరూ కూడా బాగా సెటిల్ అయ్యారు. సో మిగతా ఇబ్బందులు ఏం లేవు. చంద్రమోహన్ గారు ఎలా అనిపిస్తుంది అంటే 60 సంవత్సరాలు నాకు తెలిసినంత వరకు ఇంత సక్సెస్ఫుల్ జర్నీ ఏ హీరోకి దక్కలేదు కూడా. కమల్ హాసన్ గారి తర్వాత అన్ని రకాలుగా నవరసాలు పండించగల ఏకైక నటుడు అంటే చంద్రమోహన్ గారి పేరే చెప్తారు ఎప్పుడు కూడా. ఎలా అనిపిస్తుంది ఈ 60 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే చంద్రమోహన్ గారి లైఫ్? ఒక గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చి, అది కూడా 6 అడుగుల పొడవు కూడా కాదు, చాలా పొట్టిగా ఉండే ఒక వ్యక్తి ఇండస్ట్రీలో ఆ రోజుల్లో 6 అడుగులు ఉండాలి, మంచి కలర్ ఉండాలి, ఒడ్డు పొడుగు ఉండాలంటారు కదా. అనుకున్నారా సార్ ఇంత సక్సెస్ అవుతాను నేను? అనుకోలేదు, కానీ నేను కూడా ఫోర్స్గా వచ్చి పడ్డాను ఇండస్ట్రీకి కూడా. నా అంతా నేను వచ్చి ట్రై చేసి సినిమాల నుంచి మెడ్రాస్ చుట్టూ తిరుగుతూ వేషాల కోసం ట్రై చేయలే. ఓవర్ నైట్గా నాకు ఒక వ్యక్తికి ఏదో ట్రై చేస్తే మా బావగారు అతనికి ఇటువంటి కుర్రాడు ఒకడు కావాలండి అని అన్నారు బిఎన్ రెడ్డి గారు. మా బావమరిది ఉన్నాడండి, పనికి వస్తాడేమో అని తీసుకొచ్చాడు. సరే ఆటోమేటిక్గా ఆయన సెలెక్ట్ అవ్వటం, ఆ మేజర్ రోల్స్ చేయటం, అంగలు రావటం అనేది ఆటోమేటిక్గా జరిగిపోయినాయి. సో నేను అంతకుముందు గవర్నమెంట్ జాబ్లో ఉన్నవాడిని, మంచి గ్రాడ్యుయేషన్ చేసిన వాడిని వదులుకుని రావాలా అని వచ్చి టెంపరీగా చూడబోయా. ఒకవేళ సక్సెస్ కాకపోతే బ్యాక్కి వెళ్ళిపోవచ్చు అని. అంటే అప్పుడు నాకు 22 ఏళ్ళు. సరే ఛాన్స్ ఉంది మళ్ళీ వెళ్ళిపోవడానికి. జాబ్ మనకి 35,000 వరకు, 35 years వరకు మనం ట్రై చేసుకోవచ్చు. సో ఆ గ్యారంటీ ఉంది కాబట్టి ఏదో ట్రై చేసుకుని లీవ్ పెట్టుకుని వచ్చి చేశాను. కానీ అబ్నార్మల్గా డిలే అయిపోయింది ఆ సినిమాని. 6 నెలల్లో ఫినిష్ చేద్దాం అంటే సంవత్సరం పట్టింది. సో ఆ జాబు పోయింది. పోయిన తర్వాత మళ్ళీ నేను కొంచెం ట్రై చేశాను.
మళ్ళీ మా బిఎన్ రెడ్డి గారు మా రెడ్డి గారే ట్రై చేశాడు. తర్వాత ఎక్కడో మారుమూల ఎక్కడో జాబ్ వచ్చింది, అది మా డిపార్ట్మెంటే. ఈ లోపల ఇది సక్సెస్ అయింది. రంగులు రావటం సక్సెస్ అవటమే నాకు టర్న్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ 1966. పిక్చర్. దాంతో అది ఎందుకయ్యా నీకు సక్సెస్ అయింది బ్రహ్మాండంగా, నీ చుట్టూ ప్రొడ్యూసర్లు మూగుతున్నారు, ఏదైతే మటుకు ప్రొఫెషనే కదా, డబ్బు సంపాదించడమే కదా, జాగ్రత్తగా చూసుకుని పెట్టుకుని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పి ఇమీడియట్గా మన డూండి గారు వీళ్ళందరూ కూడా వచ్చేసారు. సరే అప్పుడు అతను సెకండ్ పిక్చరు కృష్ణకి, ఫస్ట్ పిక్చర్ ఏమో కృష్ణరాజుకి, అందరం ఒకే సంవత్సరంలో వచ్చాం 66. సరే చూద్దాం ఇది కూడా బాగుంది అంటున్నాను. సరే ఆ జాబ్ అలా పెట్టుకుని ఆ జాబ్ ఎప్పుడైనా వెళ్ళచ్చు. ప్రైవేట్ కంపెనీలు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, అంటే ప్రైవేట్ బ్యాంకులు, తర్వాత ఈ ఫెర్టిలైజర్ కంపెనీలు. ఎందుకంటే ఇది టెక్నికల్ డిగ్రీ నాది, బిఎస్సీ అగ్రికల్చర్. సో అందువలన ఇదే కంటిన్యూ చేశాను. ఆ కంటిన్యూ చేయటం నాన్ స్టాప్గా 55 ఏళ్ళు 60 కింద మన దగ్గర 60 ఏళ్ళ దగ్గర చేయాల్సి వచ్చింది. తర్వాత నేను ఇంకొక లైఫ్ ఉంది మనకి, ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది మనకి అని 2-3 సినిమాలకి ఇబ్బంది పడ్డా. హాస్పిటలైజ్ అవ్వటం, వాళ్ళ పాపం ఇబ్బంది పడటం, నా కోసం ఆగటం, హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత పని చేసుకోవటం. అది అందులో పెద్ద పెద్ద సినిమాలే, రాఖీ, పైగా ఈ హీరోలకి అన్నిటికీ ఫాదర్ నేను. ఓ పక్క వెంకటేష్కి, ఓ పక్క గోపీచంద్కి, ఒక పక్క అల్లు అర్జున్కి, ఇలా రకరకాలుగా ఉన్న సినిమాలు నేను కమిట్ అయి ఉన్నా. సో అప్పుడు బైపాస్ ఏదో ఇబ్బంది వచ్చింది. సరే చేయించుకున్న తర్వాత ఈ ముందు ఆలోచించాలి, మనం బతకాలి. మనం బతకపోతే మనకి ఇంకా ఎందుకు ఎవరు కూర్చున్నా సడన్గా పోతున్నారు మన ఆర్టిస్టులు కూడా. అందువల్ల ఇది అదే ఆరోగ్యం ముఖ్యమా లేకపోతే ఆదాయం ముఖ్యమా? పేరు వస్తుంది, పైగా వాతావరణం కూడా మారుతుంది, సినిమా వాతావరణం కూడా మాట్లాడుతున్నారు, డిఫరెంట్ లాంగ్వేజ్లు వస్తున్నారు, మా హీరోయిన్లు అందరూ వెళ్ళిపోయారు, అవును, కొత్త హీరోయిన్లు వస్తున్నారు. తర్వాత ఈ వేషాలకు కూడా మన్ని చంద్రమోహన్ గారు ఉండాలి, కానీ చంద్రమోహన్ గారు తగ్గట్టుగా వాళ్ళు ఈ స్క్రీన్లు ఉంటారు. ఎందుకంటే మెయిన్ హీరో లేకపోతే విలన్లు లేకపోతే హీరోయిన్లతో సాంగులు లేకపోతే డేట్లు మాకంటూ ఇంపార్టెన్స్ అంతకుముందులాగా రైట్లు అది కూడా తగ్గింది. చంద్రమోహన్ గారు అంటాం, వేషం అంటాం, అది కూడా కొంచెం మాకు ఇబ్బంది. పెద్ద వేషాలు వేసిన తర్వాత 4 సీన్లు 5 సీన్లు ఉన్న 5 సీన్లు 4 సీన్లు కట్ అయిపోవటం. ఈ డబ్బింగ్ దీనికి వచ్చేటికి బాగా ఆ 2 సీన్లు చేసాం ఏమైందని పోయింది అంటూ చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. అవసరమా అంత వేషాలు? ఏంటి అవసరం అనేది? ఎప్పుడు మనకి ఆదాయం పోతుంది, డబ్బులు పోతాయి, 4 సినిమాలు ఉంటుంది, మనం ఎట్లా బతకాలి? ఆ క్వశ్చన్ లేదు. కొత్తగా పేరా, ఏం పేరు ఉన్న పేరు వాడుకుంటున్నారు వీళ్ళు, లేదు. మరి ఏం చేస్తే ఏం బెటరు? యూ హ్యావ్ టు స్పెండ్ విత్ యువర్ వైఫ్ అండ్ మీ చిల్డ్రన్, మనవరాళ్ళతో సాయిగా గడపబోయా అని నా చంద్రమోహన్ చెప్పాడు. నాలో ఉన్న చంద్రమోహన్ చెప్తున్నాడు, వినరాలే. ఇంకా వీడెవడో అడుగుతున్నాడు వేషం, వాడు అడుగుతున్నాడు వేషం అని చెప్పి అడుగుతున్నారు కదా అని చెప్పి అప్లికేషన్లో వాడికి చేసేవాడిని. వీడు సార్ 3 సీన్లు వేషం సరదాగా, మన వాళ్ళే, మంచి డైరెక్టరు అంటాం, మోమాట పట్టాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ కూడా అట్లాగే ఉంటుంది. లేదండి అని అక్కడి నుంచి 19th నుంచి చెప్పారు, సార్ ఏ నుంచి మీరు నా జోలికి ఒకవేళ ఉన్నా కూడా నెక్స్ట్ పిక్చర్లో ఉన్నాను అని చెప్పి. గోపిచంద్ కూడా ఉన్నాడు, నాకు ఇప్పటికి 6 సినిమాలకి మీరు ఫాదర్ వేశారు, నా సినిమాల మటుకు మీరు ఖర్చు చేయొద్దు అన్నాడు. అంటే లేదా నీకేస్తే ఇంకోళ్ళకి వేయాలి, వాళ్ళకేస్తే అది చూసి నేను ఇంకా ఆలోచిస్తున్నాను. ఆక్సిజన్తో అతనితో ఆపేశాను. అతనితో అంతకుముందు రణం దగ్గర నుంచి అక్కడ చాలా వేసాం. నా లౌక్యం అని అతని సెంటిమెంట్, నేను ఫాదర్గా వేయాలి. అతను ఫస్ట్ పిక్చర్ కూడా. అవును, బట్ సార్ అంటే హీరోకి హైట్ అనేది మ్యాటరే కాదు, కంటెంట్ ఉంటే మళ్ళీ సూపర్ డూపర్ హిట్ చెయ్యొచ్చు అని ప్రూవ్ చేసింది మీరు, నాగేశ్వరరావు గారు. అవును, నాగేశ్వరరావు ఒకటే అన్నాడు. నాగేశ్వరరావుతోనే ఫస్ట్ పిక్చర్ వచ్చింది నాకు, మంచి కుటుంబం, అల్లుడు. నన్ను షార్ట్ అంటున్నారని అని. ఏం షార్ట్ నన్ను అన్నారు వాళ్ళు, ఎందుకంటే నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా హైట్ ఉన్నారు. కృష్ణరాజు హైట్ ఉన్నాడు, సోహన్ బాబు హైట్ ఉన్నాడు, కృష్ణ హైట్ ఉన్నాడు, అర్నాథ్ హైట్ ఉన్నాడు, రామకృష్ణ హైట్ ఉన్నాడు.
ఆ గ్రూప్లో వచ్చాను నేను. ఓకే. వాళ్ళందరి మధ్య ఇంత ఇంత ఉంటే ఏమిటోని ఆ పొడుగు అనేది ఏముండదు. మనసు టాలెంట్ బట్టి ఉంటే నీ టాలెంట్ మీద నువ్వు యాక్ట్ చేస్తుంటే వాళ్ళు కనపడరు. ఓకే. అలాగే నేను కూడా భయపడ్డాను రామారావు వచ్చిన తర్వాత. ఏంటి నాకంటే హైట్ ఉన్నవాడు, నాకంటే అందగాడు వచ్చాడు, నాకంటే మంచి వయసు ఉంది, నేను ఇంతతో అవుటా అనుకున్నాను. కేవలం నేను టాలెంట్ నమ్ముకున్నాను అంతే. ఒకవేళ పౌరానికి పనికి రాకపోతే ఆయన పోతే నేను సోషల్లో ఆయన నన్ను కొట్టిన వాడు లేదు. ఆ సాంగ్స్, నేను డ్యాన్స్లు అంటే నీకు కూడా అలాగే వస్తుంది మార్కెట్, భయపడొద్దని చెప్పి ఆయనతో దగ్గర 30 సినిమాలు చేశా. ఆయనతో 30 సినిమాలు చేశా. ఎందుకంటే ఎక్కువ ఆయన మొత్తం ఆయన అల్లుడు, ఆయనకి సెక్రటరీ, ఆయనకి మా ఫ్రెండ్, ఆయనకి తర్వాతనేమో రకరకాలుగా ఆయనకి అన్ని ఓల్డ్, ఆయన కొడుకు బెదరపాట్లు చూసే ఉంటారు. మంచి కుటుంబం, ఆత్మీయులు, అమాయకురాలు, బాంబర్, ఆయన చెల్లెళ్ళు ఉంటే మ్యారేజ్ చేసుకున్న బాంబర్ వేషాలు ఇట్లా చాలా వచ్చినాయి. సో ఆయన ఇచ్చిన ధైర్యం ఒకటి నాకు. అంటే బట్ ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేస్తే రామారావు గారి దగ్గర ఛాన్సులు దొరకవు అనే మాట నిజమేనండి. అది ఎందుకో వాళ్ళిద్దరి మధ్య పాలిటిక్స్ ఉన్నాయి. నాకు అంతకుముందు మేము డైజెస్ట్ చేసుకోలేకపోయా. కానీ బయట వాళ్ళు చెప్పారు, మీరు రామారావు పక్కన కనుక వేషాలు కనుక మొదలెట్టారంటే ఆయన ఎంకరేజ్ చేయడు. అప్పటికేంటంటే నేను వచ్చిన టైంకి వచ్చి ఇద్దరు బాగా గొడవలు పడిపోయి ఈయన ఇచ్చేసారు హైదరాబాద్. నాగేశ్వరరావు బయటికి రావటం, హైదరాబాద్లో కొట్టు పెట్టుకోవటం, హైదరాబాద్లోనే ఆయన ప్రొడ్యూసర్లు, ఆయన సాది స్టూడియోలు, ఈయన బిల్డప్ వేరే, ఈయన డిస్ట్రిబ్యూటర్లు వేరే, ఈయన ప్రొడ్యూసర్స్ వేరే, ఈయనకి అన్నపూర్ణ అమ్మాయి వాళ్ళు, రవీంద్ర ఆర్ట్స్, తర్వాత వీళ్ళందరూ అన్ని ఈయన గ్రూప్ అంతా. ఈయన గ్రూప్ వాళ్ళు ఆయనతో తీరు, ఆయన గ్రూప్ వాళ్ళు ఈయనతో తీరు. ఈయన పిక్చర్లు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లో కన్నా అప్పుడు డిస్ట్రిబ్యూషనే, సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. నవయుగ వాళ్ళందరూ రామారావు చేయరు, విజయ వాళ్ళందరూ కూడా నాగేశ్వరరావు చేయరు. ఏదో అందుకని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకో అన్న. నాగేశ్వరరావు పక్కన వస్తున్నాయి వేషాలు నాకు అని చెప్పి అప్పుడు జగ్గయ్య గారు కూడా అదే ఇబ్బంది పడ్డాడు. గుమ్మడి గారు, జగ్గయ్య గారు కూడా. సో రంగారావుకి కొంచెం అటు ఇటుగా ఉన్నాడు ఆయన. అటు ఇటుగా ఉన్నాడు, మద్దరు పక్కన యాక్ట్ చేస్తున్నవాడు అప్పుడు సత్యనారాయణ. సరే ఇటు అటు కూడా కాంట్రవర్సీ లేకుండా అతను పాపం సత్యనారాయణ. సరే నేను నాగేశ్వరరావుని నమ్ముకున్నా. మీకు గట్టి దెబ్బే పడ్డది. నేను ఈ లాభం లేదు, అందుకని రామారావుతో 2 సినిమాలు తప్ప చేయలే. 2 సినిమాలు. ఆయన సొంత బ్యానర్ మీద కూడా నన్ను ప్యాకేశాడు. ఎన్ఐటీలో ఏదో శ్రీకృష్ణ అవతారంలో ఏదో అశ్వత్థామ వేషాలు ఏదో ఆ చిన్న వేషాలు తప్పించుకున్నాను అనమాట. ఏదో ఎందుకు వేస్ట్, ఇందుకు వేసినా కూడా మనకు అక్కడ పోతాయి అని చెప్పేసి నాగేశ్వరరావుని నమ్ముకున్నాం. నాగేశ్వరరావుతో బాగా ఎంకరేజ్ చేసి ఆయన ఓన్ అన్నపూర్ణలో 3 సినిమాలు చేశారు. ఆయన ఓన్ బ్యానర్ స్టూడియో పిక్చర్, శ్రీరంగ నీతులు అవన్నీ కూడా. మన నాగార్జున ఫస్ట్ పిక్చర్ నేను సంజయ్ కుమార్, విక్రమ్. అందుకని వాళ్ళు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సో అందుకని నేను నా ఇబ్బంది పడకుండా చెప్పా, రామారావుతో దుద్దులేవయ్యా, నాకు ఐఎమ్ హ్యాపీ విత్ నాగేశ్వరరావు. తర్వాత పోయింది. తర్వాత ఎంట్రీ మేమందరం కొత్త వాళ్ళందరం కూడా బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య పాలిటిక్స్ పోయి మళ్ళీ ఇద్దరు కలిసి యాక్ట్ చేయటం. ఇది మన చాణిక్య, రామారావు సినిమాలోనే ఆయన బుక్ చేసి నాగేశ్వరరావు ఏం చాణిక్యది రామారావు ఎన్ఐటీది. సార్ ఇద్దరితో కలిసి యాక్ట్ చేశారు కదా, ఇద్దరి మధ్య మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి సార్? రామారావు గారు అండ్ నాగేశ్వరరావు గారు అంటే డిఫరెన్స్ అంటే వ్యక్తిగతంగా కావచ్చు, ఎలా ఉండేవాళ్ళు? అంటే సినిమా పరంగా ఒకలాగా ఉంటారు. ఇద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నప్పుడు నేను దాంట్లో యాక్ట్ చేయలేదు కదా, అప్పుడు మనం అందుకుని వాళ్ళిద్దరు. మీరు గమనించిన డిఫరెన్స్ ఇద్దరి మధ్య క్యారెక్టర్ లో కానీ వ్యక్తిగతంగా ఎలా అంటే వ్యక్తిగతంగా ఎవరి స్టైల్ వాళ్ళది. అంటే వాళ్ళిద్దరు కలిసింది ఎప్పుడు సోషల్లోనే కలుస్తారు. అంటే శ్రీకృష్ణార్జున యుద్ధం, మాయాబజార్ ఇవన్నీ కూడా చేశారు కదా పౌరాణికల్లో. మరి ఎవరి స్టైల్ వాళ్ళు మెయింటైన్ చేశారు. అంటే ఎవరి పాత్రల్లో వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. మాయాబజార్ తీసుకోండి, ఆయన ప్రూవ్డ్, ఇంకా క్వశ్చన్ లేదు. శ్రీకృష్ణుడు వేషం కూడా అవడు నభూతో నభవిష్యత్. అలాగే ఆయన కూడా ఆయన పక్కన వేసిన వేషాలు, ఎస్పెషలీ
రామారావుతో చేసిన వేషాలు అంటే రోషన్లో మిస్సమ్మ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి మన గుణమ్మ కథ అవ్వచ్చు, ఇటువంటివన్నీ ఉన్నాయి. చాలా కాన్షియస్గా చేస్తాడు నాకు సార్ రామారావుతో ఉన్నది. ఆయన స్టైల్ ఎక్కడ పోనీయకుండా లేకుండా ఆయనకి ఒరిజినాలిటీ అదే. వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్స్గానే ఉంటారు, మళ్ళీ బాగానే ఉంటుంది. మధ్యలో ఎందుకు వచ్చిందో అంటే ప్రొఫెషనల్ కాంపిటీషన్ ఉండొచ్చేమో, మరి మధ్యలో వాళ్ళు ఏమన్నా కొంచెం డిఫరెన్స్లు ఏమన్నా తీసుకుండొచ్చేమో. కానీ వాళ్ళిద్దరికి వ్యక్తిగతంగా మాకు చాలా ఆదర్శ పురుషులు. మేము కొత్తగా వచ్చిన వాళ్ళిద్దరూ మాకు చాలా గైడెన్స్, మార్గదర్శకులు. ఎట్లా ఉండాలి డిసిప్లిను, ఎలా సీరియస్గా తీసుకోవాలి యాక్టింగు, ఎంత దాన్ని ఎంత తీసుకోవాలని చెప్పి వాళ్ళ నుంచి మేము బాగా నేర్చుకున్నాం. ఆ సెట్లో ఎంత డిసిప్లిన్గా ఉండాలి, ఎవరితో హీరోయిన్తో ఎలా బిహేవ్ చేయాలి అని. అందువల్లనే వైట్ పేపర్ లాగా నాకు ఎంత కాంట్రవర్సీ లేకుండా నా లైఫ్ వెళ్ళిపోయింది. మీకన్నా ముందు చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. అవును. బట్ చంద్రమోహన్ గారు వచ్చిన తర్వాత చంద్రమోహన్ గారు పక్కన ఒక హీరోయిన్ యాక్ట్ చేస్తే స్టార్ హీరోయిన్ అయిపోతారు అని శ్రీదేవి గారి దగ్గర నుంచి, జయసుధ గారి దగ్గర నుంచి, విజయశాంతి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి పేర్లు బయటకు వచ్చాయి. ఏంటి అది ఏంటో తెలియలేదు, ఆ రహస్యం ఏంటి? ఇవి సుధ కూడా అదే. సుధ నా పక్కన ఫస్ట్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ గారు పెళ్ళా వేసాం. ఆ దెబ్బ మొత్తం బెబానికి బిజీ అయిపోయింది. ఎందుకంటే ఒక విషయంలో కాదు, శ్రీదేవి అలాగే. శ్రీదేవి అసలు ఐరన్ లేక అన్నారు ముందు నా పక్కన వేసేటప్పుడు. ఏదో 2 సినిమాలు చేస్తే పాప ఆ సినిమా 16 ఏళ్ళ వయసు అయినప్పుడు అమ్మాయిని వద్దయ్యా ఇంకెవరన్నా చెప్పండి అన్నారు. కాదండి ఒరిజినల్గా అమ్మాయి వేసింది కమల్ హాసన్ పక్కన, మనకు కొంచెం కలిసి వస్తుంది షూటింగ్ వేరి అంటే వాళ్ళకి ఒప్పుకోలేదు ప్రొడ్యూసర్లు. రాఘవేంద్రరావు కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలే రాఘవేంద్రరావు డైరెక్షన్ దానికి. అది నేను సెలెక్ట్ అయ్యాను సమల కలెక్షన్కి. ఎవరు హీరోయిన్ అంటే ప్రతిరోజు అడుగుతున్నాను, ఎవరు రకరకాలుగా చెప్తున్నారు. అప్పుడు ఇంకా జయప్రద రాలేదు. తర్వాత జయలలిత వచ్చింది. జయలలిత పెడదామా, అప్పటికి ఇచ్చిన హీరోయిన్లో వస్తుంది అప్పుడే జయలలిత. ఇంకా ఏదో కొత్త అమ్మాయిలు వాళ్ళని అంటే శ్రీదేవి అసలు ముందు లేదు. అమ్మ వాళ్ళు ట్రై చేస్తున్నారు పాపం తెలుగులో. అంటే నేను తెలుగు అమ్మాయిని తమిళ్లో కాదు తెలుగులో వేస్తుంది కావాలి బాగానే ఉన్నా కదా. ఆయన షార్ట్ నువ్వేమో ఇంత పొడుగుని పెరిగిపోయావు అని చెప్పి ఏదో అన్నట్ట వాళ్ళ మదర్ దగ్గర. ఇప్పుడు ఇంకా షార్ట్ ఏంటంటే ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్. మా అమ్మాయిని వేయండి పాపం అమ్మాయి మదరు చాలా రిక్వెస్ట్ చేసింది. అప్పుడు చిన్న ఆర్టిస్ట్గా చైల్డ్ ఆర్టిస్ట్గా నా ఒళ్ళో పెరిగింది అమ్మాయి. ఓకే. యశోద కృష్ణలో అమ్మాయి కృష్ణుడు నేను నారదు నా ఒళ్ళో పడుకుని నిద్రపోతుండేది నైట్ షూటింగ్స్లో వాటిలో వాళ్ళ అమ్మాయి. అటువంటి అమ్మాయి హీరోయిన్ అయింది. సరే వేయండి అమ్మాయిని వేయండి. చిరిమల్లె పువ్వు అంటే అది మళ్ళీ రీషూట్ చేయలేము మేము. ఒరిజినల్గా అమ్మాయి ఒకటే ఉంటుంది ఆ సాంగ్, అది ఒరిజినల్గా తమిళ సాంగ్. అవన్నీ అడ్వాంటేజ్లు ఉన్నాయి అని కొన్ని షూట్ చేయాల్సిన అవసరం లేకుండా అందువల్ల చివరికి కన్విన్స్ అయ్యారు ప్రొడ్యూసర్స్. ఆ అమ్మాయి అది వేయటం నా పక్కన ఆ అమ్మాయి సక్సెస్ అవటం అదేమో 150 రోజులు పోయింది. 150 days సిల్వర్ జూబిలీలు చేసుకుంటూ పోయేటికి ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఆ అమ్మాయి క్యాన్వాస్ మొదలెట్టింది. ఆయన పక్కన యాక్ట్ చేసాం. నేను ఎక్కడికో వెళ్ళానని వాళ్ళ మదరు అని వెంటనే మళ్ళీ జయసుధ లేకపోతే విజయశాంతి, రాధిక, మా ప్రభ, తర్వాత మాధవి, సుహాసిని, ఇట్లా చెప్పుకుంటూ పోతే దగ్గర 30-40 మంది హీరోయిన్లు అనవసరంగా అటువంటి నాకు గేట్ వే ఆఫ్ ఇండియా, గేట్ వే ఆఫ్ హీరోయిన్స్ అని పేరు పెట్టేశారు. ఓకే. వాళ్ళు చేసిన పాపులర్. ఆఖరికి భానుప్రియ వెయిట్ చేసి నా పక్కన యాక్ట్ చేసింది. వాళ్ళ చెల్లెలు శాంతిప్రియ అని వెయిట్ చేసిన ఆయన పక్కన అది అందరినీ ఫస్ట్ పిక్చర్ నాకు పక్కన యాక్ట్ చేయడం మళ్ళీ నాకు దొరకపోవడం. ఒక సుధయ్ ఒక అట్లా కంటిన్యూగా వచ్చిందనమాట. నెక్స్ట్ పిక్చర్ నువ్వు ఉండవు, ఏ రామారావు చిరంజీవో ఎత్తుకుపోతాడు నిన్ను అనేవాడిని చేస్తున్నప్పుడు. అలాగే వెళ్ళిపోయారు. వాళ్ళకు కూడా పాపం అదృష్టం కొద్దీ అలా వచ్చిందనమాట ఆ పేరు. ఇంతవరకు ఏ హీరోకి రాలేదు. అది హీరోయిన్స్ డేట్ల కోసం వెయిట్ చేస్తాం, ఇక్కడ హీరో డేట్స్ కోసం. నా డేట్లతో విజయశాంతి వాళ్ళ మదర్కి ఎంత సెంటిమెంట్ అంటే విజయశాంతి బొమ్మనంగా వెళ్ళిపోయింది పక్కన పెళ్లి చూపులతో ఫస్ట్ పిక్చర్. లేదండి ఆయన ఎప్పుడు డేట్లు ఇస్తే ఆ డేట్లు మేము ఇస్తాం, ఆయనతో సెంటిమెంట్ మాకుందని 8 సినిమాలకి ఇచ్చింది అమ్మాయి పెళ్లి చూపుల తర్వాత. అమ్మాయికి అంత బిజీ అయిపోయింది. ఒక పక్క చిరంజీవి, ఒక పక్క కృష్ణ, అందరూ రకరకాల వాళ్ళు
అందరితో హీరోలతో అంటే మా పక్కన వచ్చే ప్రొడ్యూసర్లకి అంత అమౌంట్ ఇవ్వరు, హీరోకి హీరోయిన్కి. వాళ్ళ పక్కన ఎక్కువ వస్తుంది కదా, డబ్బు ఇంపార్టెంట్ కదా. నేను చెప్పేవాడిని డబ్బు ఎక్కువ వస్తున్నప్పుడు వాళ్ళ పక్కన చేయండి అని చెప్పేవాడిని హీరోయిన్ని. బట్ హీరోలు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు సార్? అంటే మీరు గోల్డెన్ హ్యాండ్, మీ పక్కన యాక్ట్ చేస్తే హీరోయిన్ అయిపోతుంది అన్నప్పుడు మీతో పాటు ఈక్వల్ గా ఉండే హీరోస్ కి జెలస్ వాళ్ళు ఎలా మాట్లాడతారు? శ్రావణ్ బాబే జోక్ చేసేవాడు. శ్రావణ్ మా పక్కన అందరూ నువ్వంతా చూసిన తర్వాతనే కదా నాగేశ్వరరావు కూడా నువ్వు అరంగేట్రం పెట్టిన తర్వాతనే కదా మేము మై తర్వాతనే కదమ్మా హీరోయిన్లు. ఆ నాగేశ్వరరావు కూడా జోక్ చేసేవాడు అనమాట. అది ఆ రోజుల్లో మాకు అంజలీదేవి, సావిత్రి వీళ్ళందరూ ఎవరో ఒక పిక్చర్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు రోజుకో హీరోయిన్ తయారు చేసి పంపిస్తున్నావు నువ్వు అని జోక్ చేస్తాడు చవన్ బాబు వీళ్ళందరూ కూడా. అంటే మీ పక్కన ఒక 40-50 మంది హీరోయిన్లు యాక్ట్ చేసిన తర్వాత స్టార్ హీరోయిన్లు అయ్యారు కదా? అవును, స్టార్ ఏంటి నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. జయప్రద వెళ్ళిపోయింది, శ్రీదేవి వెళ్ళిపోయింది నార్త్కి. తర్వాతనేమో పొలిటికల్గా చాలామంది వెళ్ళారు, విజయశాంతి లాంటి వాళ్ళు బాగానే ఉన్నారు పాపం. వాళ్ళు హ్యాపీ, నాకు అదే సంతోషం. అయితే గొప్ప విషయం ఏంటంటే అంత ఎదిగినా వాళ్ళు అంత పెద్ద ఎదిగినా కూడా కనపడంగానే లేచిన వచ్చి మన కాళ్ళకి నమస్కారం చేసి ఆ గౌరవం ఇస్తున్నారు నాకు. శ్రీదేవి కూడా అంత టాప్ అయ్యి నార్త్కి వెళ్ళి అంత టాప్ అయినా కూడా ఎక్కడో ఒక చోట కలిసాం. కలిసిన తర్వాత చంద్రమౌళి గారి కంటే అక్కడికి వచ్చేసి మా ఆయన పక్కనే హీరో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారంటే ఏదో ఒక సీన్ లో. ఆ సీన్తో చెప్తాను, నాకు ఫస్ట్ హీరో ఆయన పిక్చర్ యాక్ట్ చేసిన తర్వాత నాకు ఈ స్టార్డమ్ వచ్చింది అని చెప్తాను. అది అవసరం లేదు కదా, చెప్పాల్సిన అవసరం లేదు కదా. నిజంగా ఆ లెవెల్కి వెళ్ళి ఆ కల్చర్ ఉంది వాళ్ళకి. అలాగే జయప్రద ఫస్ట్ తీసుకొచ్చి దేవుడే దిగి వస్తే సినిమాలో ఇంట్రడ్యూస్ చేసాం. గీతా ఆర్ట్స్ మన అల్లుడు అవ్వాలని వాడు. అప్పటికి చిరంజీవి వాళ్ళు అల్లుడు అవ్వలేదు, చిరంజీవి రాలేదు ఇండస్ట్రీ కూడా. వాళ్ళ ఓన్ పిక్చర్లో నేను హీరో వేశాను. ఆ అమ్మాయి పేరు అప్పుడు లలిత కుమారి. అవును, ఆ లలిత కుమారిని మేము తర్వాత ఈ ప్రభాకర్ రెడ్డి వాళ్ళందరూ కూడా బ్యానర్ పేరు జయప్రద అని మార్చారు. ఆ తర్వాత పేరు మార్చిపోయింది. ఆ అమ్మాయి కూడా చెప్తుందన్నమాట, ఎక్కడికున్నా కూడా చాలా గౌరవంగా వాళ్ళకి కూడా చాలా గౌరవంగా చూస్తుంది. సిరిసినిమో లేకపోతే నేనేమన్నానండి, దాన్ని బట్టి నేను హిందీలో కూడా ఆ సిరిసినిమో చేశాను. అంతగా అందరూ హీరోయిన్లు అందరూ కూడా రెస్పెక్టెడ్గా నా దగ్గర ద్వారా వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా మర్యాదగా గౌరవం ఇస్తున్నారు. శోభన్ బాబు గారితో ఎలా ఉంటుంది సార్ మీ ఫ్రెండ్షిప్? శోభన్ బాబు గారితో అబ్బో కదా అది ఎందుకని మేరీగా చెప్పాల్సినది. సోమన్ బాబు నేను ఇండస్ట్రీకి ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత రామారావు రమ్మంటే మేము ఇద్దరం రావన్నాం. అవునా? మేము ఇద్దరమే రావన్నాం హోల్ ఇండస్ట్రీలో. ఎవరు వచ్చినా రాకపోయినా మాకు వేషాలు ఉంటే మేము వస్తాం. అప్పుడు అసూదలాగా ఊరికి మేము వస్తాం, మా ఫ్లైట్లో మేము వస్తాం, మా రాజ్యంలో మేము ఉంటాం, మీరు వాడుకుంటే వాడుకోండి. మేము వచ్చి ఫ్యామిలీలతో షిఫ్ట్ అయిపోయి హైదరాబాద్ మేము మొదలు నుంచి మేము హైదరాబాద్ హైదరాబాద్ మీరు షిఫ్ట్ అయితే అదేంటి బ్రదర్ మీలాంటి సీనియర్ ఆర్టిస్టులు రాకపోతే మేమంతా మీరు మోడల్గా ఉండాలి, రోల్ మోడల్గా ఉండాలి అన్నారు రామారావు. ఆయన సీఎంగా ఉన్నాడు. నేను చెప్పాను మాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అండి, నేను అక్కడున్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను, అక్కడ నా పిల్లలు కన్నారు, అక్కడే ఆస్తులు సంపాదించాను, మీరు కూడా అలాగే చేశారు, ఇవాళ ఏదో ఇండస్ట్రీ హైదరాబాద్ వెళ్ళిపోయిందని మమ్మల్ని రమ్మంటాం బాగుండు అని. అప్పటికి సోమన్ బాబు కూడా బ్లంట్గా చెప్పాడు, నేను మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ నేను ఇక్కడే పెట్టుకున్నాను, హైదరాబాద్ అనేది ఎవరు నాకు పిలిస్తే వస్తాం, వాళ్ళు ఎవరన్నా మా అవసరం ఉంటే వచ్చి యాక్ట్ చేసిపోతాం అంతే అని చెప్పాడు. రే నువ్వు కూడా పని చేయరా, అక్కడికి వెళ్తే మన మర్యాద ఉండదు, అందరిలో కలిసిపోతాం, దూరంగా ఉంటేనే మనకు గ్లామరు అని నాకు చెప్పాడు. వాడు ఏం చెప్పాడో నేను అలాగే ఫాలో అయ్యా. నేను ఒక్కనే ఫాలో అయ్యా. చాలామంది నా మీద ప్రెషర్ తీసుకొచ్చారు, అయితే మీ వేషాలు తగ్గిపోతాయి, మీకు వేషాలు. ఆయన ఏంటంటే మెడ్రాస్లో ఉంటాడు, ఆయన తీసుకోవాలంటే ఫ్లైట్లు మళ్ళీ లాడ్జింగ్లు, అప్పుడు ఇంక ఇల్లు కట్టలేదు, ఎందుకు అనవసరంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినో వాళ్ళు వేద్దామని అట్లా వేషాలు పోయాయి. అట్లా కూడా చెప్పారు నాకు, మీ వేషాలు పోతున్నాయి సార్, మీరు మొన్న దాకా అనుకుంటున్నారు మిమ్మల్ని గురించి, మెడ్రాస్ నుంచి కావాలంటే మళ్ళీ ఎక్స్పెన్సెస్, ఫ్లైట్లు ఇవన్నీ, లాడ్జింగ్లు ఇవన్నీ అని ఇట్లా నాకు చెప్తున్నారు. పోనీ ఆడికి ఉంది, ఆడికి ప్రాప్తం ఉంది, నాకు ప్రాప్తం ఉన్నా వస్తాయని ఇలాగే కొన్ని మిస్ అయ్యాయి. తర్వాత ఈ అలాట్ అయినాయి ఇవన్నీ. ఫిలిం నగర్ వచ్చిన తర్వాత నాకు సైట్ అలాట్ అయింది. ఈ గోల ఎందుకు, వాటి లాడ్జింగ్ లేకుండాను అసలు ఇబ్బంది లేకుండా
మనం ప్యాకేజ్ కింద మాట్లాడుకుందాం. నేను వేషం కావాలంటున్నారు, ఎప్పుడు కావాలి డేట్, ఆ డేట్కి నేనే బుక్ చేసుకొచ్చేస్తాను. మీరల్లా చేయాల్సింది ఏంటంటే ఫ్లైట్ శంషాబాద్, అప్పుడు బీగంపేట ఎయిర్పోర్ట్కి బండి పంపిస్తుంది. ఇక్కడే అక్కడక్కర్లా, అక్కడ వాళ్ళ ఆఫీసులు మెయింటైన్ చేసేవాళ్ళు, కానీ తర్వాత తీసేశారు అన్నీ. మా ఇంట్లో చిన్న గెస్ట్ హౌస్ కట్టుకున్నాను నేను. అప్పుడు ఇంత లేదు, చిన్న గెస్ట్ హౌస్, అప్ సైడ్ లేదు, గెస్ట్ హౌస్ కట్టుకున్నాను, దాంట్లోనే ఉంటాను. బోర్డింగ్, లాడ్జింగ్, ట్రాన్స్పోర్ట్ మీకు సంబంధం లేదు. ఈ 3 కదా మీకు. నా వేషానికి డబ్బులు ఇవ్వండి ఇంతని ప్యాకేజ్ ఇవ్వండి అంటే దాన్ని ఇంక్లూడ్ చేసి మాట్లాడేవాడిని. అంటే మళ్ళీ సపరేట్గా చెప్పడం ఎందుకు? ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు మేము అక్కడ అక్కడి నుంచి ఫోన్ చేస్తే నాకు రూమ్ ఉండేది, మీకు ఇబ్బంది లేకుండా. సో అప్పుడు ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. అందువల్ల వాడికి నాకు అటకే కాకుండా సోమన్ బాబుతో నాకున్న అనుబంధం, దాంతో ఏమైంది, ఇద్దరం అక్కడే ఉండటం వల్ల ప్రతి వారం ఇద్దరం కలుసుకుంటుంటాం. ఓకే. ఎక్కడుకుంటే ఒకసారి వెళ్ళి ఏం సోమన్ బాబు అంటున్నాను, ఏం కొత్తగా బలిసిందా నీకు అన్నాడు. ఎందుకు? అంటే ఏం సోమన్ బాబు అన్నాడా? నేను ఏరా సోమన్ బాబు అనలేదు సార్. అండర్స్టాండ్. నేనేది మాటల సందర్భంలో వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఎరా అంటే బాగుండదేమో అని ఏం సోమన్ బాబు అన్న అందరిలో ఉన్నాడు. నీకు కొంచెం డెలికేట్గా ఫీల్ అవుతున్నారా అని, రాను నేను రా అంట, మనం చచ్చేంతవరకు అంతే అన్నట్టు. ఇలా అనుకునే ఫ్రెండ్స్ ఎవరు సార్ మీకు? శోభన్ బాబు గారు, ఇంకెవరు ఉన్నారు అట్లా? సోమన్ బాబు గారు, మోహన్ బాబు. ఓ, మీ ఇద్దరు ఏరా మీ ఇద్దరం రా అనుకున్నాం. కృష్ణని మటుకు అందరూ ఏం కృష్ణ అందరు ఎవరిని గారు లేదు. సత్యనారాయణ కూడా నేను సత్యనారాయణ అంట, సత్యనారాయణ గారు లేదు. ఒక గుమ్మడి గారు, ఎస్వి రంగారావు గారిని, బాలయ్య గారు, ఓల్డ్ బాలయ్య, పెద్ద బాలయ్య గారు అంతే. గారు అనేవాళ్ళు వీళ్ళే, అంటే మా ఆర్టిస్టుల్లో. అంతకుముందు మా జనరేషన్లో మిగతా అందరూ అర్నాథ్, ఏం అర్నాథ్, ఏం రామ్మోహను, ఏం రామకృష్ణ, అంత ఒక గ్రూప్ నుంచి వాడు కదా. అందువల్ల ఏరా అనుకునే వాళ్ళు ఇద్దరమే. అంటే వీడు కూడా మోహన్ బాబు ఏరా అన్నాడు. ఏరా అంటే నేను కూడా నిన్ను ఏరా అంటాను అంటున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు ఏరా అనుకుంటాం. అంత వాడు ఎంత యూనివర్సిటీ చైర్మన్ అయినా కూడా ఇప్పుడు ఏరా అంటాం. వాళ్ళ అబ్బాయిలు ఇద్దరికి షాకు, నిన్ను ఏరా అనే ఫ్రెండ్ ఉన్నారా కానీ. అవునా? మంచి విష్ణు నేను ఫాదర్ డి సినిమా చేశారు. మా ఫాదర్ని మీరు ఏరా అంటున్నారేంటని. వాడు అలా పిలవమన్నాడు, నేను అలా పిలుస్తాను అంటే. రాయలసీమలో రామయ్య చౌదరి మేము ఇద్దరం కూడా ఫ్రెండ్స్ చేశాం కదా, అల్లుడు గారు. చాలా వాళ్ళ సినిమాలు చేశారు సార్. ఏరా అనుకునే ఫ్రెండ్స్ కాబట్టి శోభన్ బాబు గారి గురించి మీకే బాగా తెలుసు. అవును. సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ సినిమా హీరో ఎవరైనా ఉన్నారు అంటే శోభన్ బాబు గారి పేరే చెప్తారు. అవును. ఆయన ఫైనాన్షియల్ గా రియల్ ఎస్టేట్ లో ఆయన సంపాదించినంత ఏ హీరో సంపాదించలేదు అని, పెద్ద ఆస్తులు కూడబెట్టుకున్నారు అని. నిజమా సార్ ఆ మాట? ఆయన నాకు మురళీమోహన్ వీళ్ళందరికీ కూడా కొంచెం గైడ్ అండ్ ఫిలాసఫర్. భూమి మీద పెట్టంటారా, భూమి పెరగదు. వాడు ఒకటే డైలాగ్ చెప్పాడు, మనుషులు పెరుగుతారు, ఆ భూమికి డిమాండ్ వస్తుంది. ఎప్పుడు డిమాండ్ వస్తుంది? ఎప్పుడు 10 మంది దాని మీదకి ఇదే కావాలి అంటారు అనుకోండి, అప్పుడు నీ ఇష్టం. ఆ భూమి నీది అనుకో, నీ ఇష్టం. ఇంట్లో కుర్చీలో కూర్చొని డిమాండ్ చేయొచ్చు. సో భూమి మీద పెట్టు. నేను అందుకునే ప్రతి పైసా నేను స్టేటస్ పెంచకుండా నేను భూమి మీద పెట్టాను అని చెప్పాడు. అప్పటి నుంచి కొంచెం మేము కూడా అంతకుముందు పెద్దగా భూమి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కొంచెం ఏదో మాకు అవసరం అయినప్పుడు ఇల్లు వస్తాం, కొనుక్కుంటాం, ఇల్లు కట్టుకోవడం తప్ప ఎక్కడ వీలుంటే అక్కడ కొనటానికి. కొంచెం అతనికి నాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే, స్టాఫ్ మంచి కొడుకు అంత తయారు చేస్తున్నారు. సినిమాలకు తీసుకురాకుండా ఉన్నవాళ్ళు ఇద్దరే, ఒకటి మురళీమోహను, ఒకటి సోమన్ బాబు. కొడుకుని తీసుకురాలా వారసత్వం. వాళ్ళ ఎస్టాబ్లిష్మెంటు, వాళ్ళ ఆస్తుల మీద కమాండు వాళ్ళ తయారు చేస్తున్నారు. నాకు ఇబ్బంది వచ్చిందంటే అబ్బాయి లేరు, ఏదో 2-3 మేనల్ని తీసుకొస్తే వాళ్ళు కూడా డైవర్ట్ అయిపోయారు. సో నాకు రియల్ ఎస్టేట్ మీద ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక మంచి మనిషి కావాలి. ఎందుకంటే లీగల్గా అవన్నీ బాగున్నాయా, సైట్లు బాగున్నాయా అవన్నీ చూసుకోవాలి. లేకపోవటం వల్ల నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేకపోయాను సోమన్ బాబు లాగా. బాగా చేశారా? అద్భుతంగా చేశాడు. ఒకరోజు అయితే అతను కారులో కూర్చుని, ఒరే నా ప్రాపర్టీలు చూద్దాను సరదాగా రమ్మని. అన్నానగర్ అని ఒకటి ఉంది. అవునవును తెలుసు. అన్నానగర్లో చూడటానికి ఒక పూట పట్టింది.
వాడి ప్రాపర్టీస్. ఇది ఈ కార్నర్లోది మంది, ఇది మంది. ఇంకో బజార్లోకి వెళ్తే ఆ కింద ఉంది మంది. ఇలా ఓ పూట అంతా అతను ప్రాపర్టీస్ పట్టింది. ఒక అన్నానగర్లోనే ఆల్మోస్ట్ 18 ప్రాపర్టీస్ చూపించాడు. బా. ఎప్పుడు కొన్నావు, ఎప్పుడు చేస్తున్నావు, ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తావు? ఒక్కొక్కడికి ఒకటి ఇచ్చాను రా. ఇగో ఈ 3 బిల్డింగులు ఒక మేనేజర్ పే చేయాలి. ఈ 3 బిల్డింగులు ఒకటి వాడి దాని మీద ఏమొచ్చినా కూడా దానికి ఒక మనిషిని పెట్టేసాం. వాడికి ఇదే పని. దాంట్లో వచ్చే టెనెంట్స్, దాంట్లో వచ్చే వసూళ్ళు, ప్రాబ్లమ్స్ అన్నీ వాడు చూసుకోవాలి. సో వీళ్ళందరి మీద జనరల్ మేనేజర్ వాడు. అంటే వీళ్ళందరూ కరెక్ట్గా చేస్తున్నారో లేదా అని అలా పెట్టుకున్నాడు ఎస్టాబ్లిష్మెంట్. మొత్తం మీద 25 మంది, 25 to 30 పీపుల్ పనిచేస్తున్నారు. వాళ్ళకందరికి కమాండ్ యువరాజు, ఇతను వాళ్ళ అబ్బాయి కరుణాకరన్. పైన ఈయన చూసుకుంటాడు. ఈయన దగ్గరికి ఫైనల్గా వచ్చే రిపోర్ట్లు వస్తుంటాయి. అందుకని బాగుంది, ఇంత ఎస్టాబ్లిష్మెంట్ చేయలేమని. తర్వాత అతను కూడా ఈ సెంటిమెంట్, నా చేతి మీద ఏమన్నా తీసుకుంటే కలిసి వస్తుందని. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మీరు చెప్పాలి. అతనికి ఎప్పుడో ఏమిటో ఒక అవసరం వచ్చిన తర్వాత నీ దగ్గర ఏదన్నా ఉందిరా అని అడిగాడు. ఎందుకు నన్ను నువ్వు అడగటం ఏంటిరా, నువ్వే పెద్ద కోటీశ్వరుడివి. లేదు నీ దగ్గర ఏదన్నా కొద్దిగా అవసరం ఉంటే, ఏదన్నా ఎక్సెస్ మనీ ఏమైనా ఉంటే, అప్పుడు ఏదో మా చేసిన క్యాష్ ఇష్యూ ఏదో ఉంటే 2 లక్షలు ఏదో ఉంది. అది ఏదైనా నేను దేనికైనా సైట్ కొన్నామా, లేకపోతే ఏదైనా ఇంట్లో రిపేర్ పెట్టుకున్నా. ఇప్పుడు అర్జెంటుగా పంపిస్తున్నాను మా మేనేజర్ని, ముందు పంపించు, నీకు మళ్ళీ నేను నెక్స్ట్ మంత్లో ఇచ్చేస్తాను అన్నాడు. అంటే 2 లక్షలు ఇచ్చి పంపించి, ఆ రోజు 2 లక్షలు అంటే ఇవాళ 20 లక్షలు. ఇది నేను చెప్పేది 1979, 80. 2 కోట్లు ఇప్పుడు ఇంకా. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. 80 అంటే ఇంకా శిఖరభరణం రాలా. నా బాగా గుర్తు. వెళ్ళా నేను, పంపించిన తర్వాత వాళ్ళు వీక్లీ వాళ్ళకి వెళ్ళి చూస్తాం, సరదాగా మాట్లాడటం, వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేయటం, వాళ్ళ ఇద్దరు చూసిన కబుర్లు చెప్పుకోవడం, అన్నీ బాగా. సినిమా కబుర్లు కంటే బయట కబుర్లు ఉన్నాయి. అరే నేను మొన్న 2 లక్షలు దేనికి వాడానో చూపిస్తారా అన్నాడు. అంటే అక్కడి నుంచి ఊరు బయట వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒక తోటలోకి ఎంటర్ అయ్యాం. 30 ఎకరాల తోట. కొత్త కోకోనట్లు గీట్లు, మన ఆవులు శాలలు అన్నీ ఉన్నాయి. పెద్ద మంచి గెస్ట్ హౌస్ ఉంది. అది మెయిన్ రోడ్డు మీద. ఇది మనం తీసుకున్నాం అన్నట్టు. ఈ తోటకి కావాల్సిన 30 lakhs. 30 lakhs ఎక్కడికక్కడ ప్రొడ్యూసర్ల దగ్గర, వాళ్ళ దగ్గర, ఎక్కడ ఫ్రెండ్స్ దగ్గర అంత కలెక్ట్ చేసిన డబ్బు లేదట. ఆ రోజున 30 lakhs అంటే మరి మీరు ఆలోచించండి. 30 lakhsకి వచ్చింది అది. హాట్ కేక్ లాగా. దాని మీద ఎంజీఆర్ కాంపిటీషన్కి వచ్చాడు. తర్వాత ఇంకోళ్ళు ఎవరో ఇంకో పెద్ద ఆయన పడేయారు వాళ్ళు. మన హీరో మాధవన్ అని పేరు విన్నారా? వాళ్ళ తాతగారిది. ఎందుకో మరి ఏ పరిస్థితుల్లో అది ఇచ్చేద్దాం అనుకున్నారో ఏమిటో తెలియదు. మాధవన్కి మంచి ఫ్రెండ్ ఉండి మన చంద్రబాబు గారికి ఇవ్వండి, అప్పుడు జయలలిత కనెక్షన్ లేదు వీళ్ళకి అని అన్నట్ట. అది ఓవర్ నైట్ మీరు డబ్బు చూపితే నాకు అవసరం ఉంది, మీరు అరేంజ్ చేయగలరా అన్నట్ట. వితిన్ 3 daysలో 30 లక్షలు కలెక్ట్ చేయాలి. ఆ తోట పోతుంది. ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు కారులో. ఆ తోట మంది అయిన తర్వాత దానికి 15 లక్షలు ఇచ్చేసాట. ఇంకో 15 లక్షలు ఏదో 2 రోజులు ఇవ్వాలి. దాంట్లో నా 2 లక్షల ముందు అడ్వాన్స్ సెంటిమెంట్. ఆ 2 లక్షలు దాంతో కల్పించారా నేను? నాకు ఎందుకో సెంటిమెంట్గా కలిసి వచ్చింది. టక్క అందించడం వసూలు అవుతున్నాయి, మంది అయిపోతుంది ఇది అన్నాడు. ఏం చేసుకుంటారో ఇంత ఎవరైనా వ్యవసాయం చేయవు, ఇది మనకెందుకు మేనేజ్ చేయడానికి. ఇది తెలియదు. 150 feet అవుతుంది ఈ రోడ్డు అని. అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు వీకెండ్స్ అతను నేను వెళ్ళేవాళ్ళం. అతను 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 మగ పిల్లడు. 4 మ్యారేజ్లు అక్కడే చేశాడు ఆ తోటలో. మొత్తం ఇండస్ట్రీ అంతా అక్కడికే వచ్చింది. బ్రహ్మాండంగా చేశాడు. 4 మ్యారేజ్లు, జనరేటర్లు పెట్టి, భోజనాలు పెట్టి, బెజవాడ నుంచి కుక్కులు తెప్పించి, అంత మేమే మేనేజ్మెంట్. మీరు చెప్పే లెక్క ప్రకారం సగం చెన్నై అంతా శోభన్ బాబు కొనేసి ఉంటారు. చాలా మంది నవాబు చెప్పుకోవచ్చు. ఇంకా అక్కడ కాకుండా ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇంకా బాగా విస్తరిస్తున్నాడు అనుకోండి. అంతా అయిపోయిన తర్వాత ఇంకెక్కడన్నా ప్రాపర్టీ కొన్నప్పుడల్లా, నాకు వచ్చినప్పుడల్లా ఇంకెక్కడ కొంటున్నావు, నేను మా ఇంటికి డబ్బులు కబులు చేశాడన్నప్పుడల్లా నేను అడుగుతా, ఏదైనా కొంటున్నావా అని. అవునరా కొంటున్నాను, నాకు మంచి సెంటిమెంట్ అయింది. 10 రూపాయలన్నా దాంట్లో చేతి పెట్టి
శోభన్ బాబు గారి తర్వాత రియల్ ఎస్టేట్ లో సినిమాల పరంగా వచ్చిన హీరోలలో ఎక్కువ సంపాదించిన వ్యక్తులు చంద్రమోహన్ గారు అని కూడా చెప్తూ అదే ఉంటారు. దురభిప్రాయం. అది కొన్ని వేల కోట్లు చంద్రమోహన్ గారు ఎందుకు వస్తుందో సంపాదించారు తెలియదు. అనే మాట జాగ్రత్త వాస్తవా సార్? సినిమాలు తీయకుండా జాగ్రత్త పడటం మూలంగా ఏదో అందరూ వేసిన కానీ అతని తర్వాత మురళీమోహన్ చేశాడు. ఆ. నెక్స్ట్ మురళీమోహన్ జేవేరి ఆర్ట్స్ పెట్టుకుని అన్ని దాని తర్వాత చంద్రమోహన్ గారు. అట్లా కూడా రాను. చాలా మంది సీక్రెట్గా చాలా మంది చేశారండి. కోట శ్రీనివాసరావు తక్కువ సంపాదించాడా? కోట శ్రీనివాసరావు ప్రాపర్టీలు ఏమిటో తెలుసా మీకు? వాళ్ళకి వెలుగులో రాలేదు. గొల్లపూడి మారుతిరావు ప్రాపర్టీలు మీకు ఏమైనా ఐడియా ఉన్నాయా? గొల్లపూడి మారుతిరావు గారు కొంపల్లి దగ్గర ఒక ద్రాక్ష గార్డెన్ కొన్నాడు. అప్పుడు మమ్మల్ని కూడా మన కోటి రామకృష్ణ వీళ్ళందరూ కొన్నారు. 10 ఎకరాలు 15 ఎకరాలు అప్పుడు ద్రాక్ష తోట మమ్మల్ని తీసుకెళ్ళి చూపించాడు. మీరు ఎన్ని ఎకరాలు కొన్నారు సార్ మొత్తం అసలుకి? మేము అంతా 35 ఏకర్స్ దాకా కొన్నాము సార్. ఆ. అన్నీ పోయినాయి. ఆ. అన్ని మేనేజ్మెంటే. అవసరం లేదు నాకు అమ్మాల్సిన. మేనేజ్ లేదు. ఎవరు వేస్తారు? ఆడపిల్లలు. ఒక అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది, ఓకే. ఒక అమ్మాయి ఉంది. అవి అన్యాయకాంతం అయిపోతున్నాయి. ఎవరు మేనేజ్ చేసారు? ఏదో లాభంగా ఉండి తోసేసాం. మెడ్రాస్లో 15 ఎకరాలు బ్రహ్మాండంగా ఉంది. ఇటువంటి పరిస్థితులు అమ్మద్దురా అన్నాడు సోమన్ బాబు. అమ్మాల్సి వచ్చింది. ఎవరు చూసుకోలే. ఇవాళ 30 కోట్లు అది నేను అమ్మింది. ఇవాళ చెప్పుకుని ఇవాళ అందుకని బాధపడటం అనేది వదిలేంతే. ఆ రోజుకి అంతే. అట్లా నా ప్రాపర్టీలు 100 కోట్స్ దాకా పోయినాయి. 100 కోట్లు. 100 కోట్ల దాకా పోయినాయి వాళ్ళు లెక్కేసుకుంటే. ఇక్కడ శంషాబాద్ దగ్గర అన్ని 6 ఎకరాలు కొన్నాం మెయిన్ రోడ్డు మీద కరీంనగర్. అది ఒక చిన్న కాంప్లికేషన్స్ లోకల్ పీపుల్ వాళ్ళతో చిన్న కాంప్లికేషన్స్ వచ్చినాయి. అంటే లోకల్ పీపుల్ నన్ను తగదా పెట్టారు, గొడవలు, కబ్జాలు గిబ్జాలు. దాంతో ఎవడో వస్తే కొంటానంటే ఇచ్చేసాం. అది నేను అప్పటికైతే 60 లక్షలకి ఇచ్చేసి చేయి దులుపుకున్నాం మంచి రేట్ అని. అప్పుడు మంచి రేట్ అని అన్ని ప్రగతి అన్ని రిసార్ట్స్ అన్ని దాంట్లోనే వచ్చేసినాయి. అవును. నా దాంట్లో ఏం సార్ నీకు తెలుసా? ఇది దాంట్లో బ్రహ్మాండమైన రిసార్ట్లు అన్నీ వచ్చేసినాయి. మీకు మెయిన్ రోడ్లో అమ్మటం ఏంటి అని అన్నారు. ఏం చేయమంటారు సార్? ఎవరు కొప్పలేదు. ఎవరో బుద్ధి ఎవడో కబ్జా చేశాడు. దాని తర్వాత ఏవో 2 కోట్లు పెట్టారు. నేనేమో మద్రాసులో ఉండిపోయా. సార్ మీ దాంట్లో ఇది అవుతుంది ఏం చెప్పినా కూడా రౌడీలు తీసుకెళ్ళి అవి తీసుకెళ్ళి ఇవి తీసుకెళ్ళి గొడవ పడాయి. అట్లా కోల్పోయినాయి. అలాగే అయ్యప్ప కాలనీ మాదాపూర్ అప్పుడు ఏమీ లేదు. గుడ్ల బేగంపేట దగ్గర నుంచి వెళ్తే డేబుల్ కొట్టేస్తున్నారు దొంగలు. దూరంగా ఆపి మేము సైట్ కొన్న చూడటానికి వెళ్ళి నేను యశోదా ఎవరో మాకు అంటకట్టారు సైట్లు 1200 గజాలు ఒకే బిట్టు. మా సార్ మీ 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 సైట్ ఎవరో తవ్వుకుపోతున్నారని చెప్పారు. అది మెత్తగా 1200 గజాలు లోపలికి వెళ్ళితే ఎక్కడో కారు అయిపోతే 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. ఏం రోడ్లు లేవు. అయ్యప్ప సొసైటీ సొసైటీ ఏం డెవలప్ అవ్వలేదు. ఏం లేదు. చూస్తే నా ఒక 7-8 సైట్లని ఒక దగ్గర 20 అడుగులు లోతు మన్ను వేసి అమ్మేసుకుంటున్నారు. గోతులు పెద్ద లోయలు అయిపోయినాయి, క్వారీలాగా అయిపోయినాయి. నా సైట్ ఎక్కడుందో తెలియలేదు. హై టెన్షన్ లైట్లు హై టెన్షన్ వైర్లు పోతుంది కింద ఉండాలి నాకు జ్ఞాపకం అన్నా. ఎక్కడ ఉందండి మీది పక్కన ఈ సైట్లు? జయసుధ గొడవ నేను కూడా కొన్నాను కదా అని. మన సైట్లు ఏం లేవు. మొత్తం మందు వేసి లారీలు కప్పికేసి అమ్ముకుంటున్నాను నైటు. మేము తరిగినప్పుడల్లా పారిపోవటం, మళ్ళీ గుడిసెలు వేయటం. ఆ అయ్యప్ప సొసైటీ అప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది. ఎవడో ఒకడు వచ్చాడు, సార్ అవన్నీ వాళ్ళందరినీ మేము మేనేజ్ చేసుకుంటాం, మేము అయ్యప్ప సొసైటీలో ఫామ్ అయ్యాం, మేమందరం మెంబర్సు కాబట్టి మీరు ఇస్తామంటే అని ఈ అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళు. అది ఏముంది సార్ దాంట్లో ₹1,00,000 కంటే ఎక్కువ రాదు. అది 1200 గజాలు. అంటే లేదు నేను చెప్పాను కొంచెం ఆగా. మరి ఆడే 2 లక్షలు ఇస్తానని వచ్చాడు. నాది కాదు జయసుధ కూడా కొంది నన్ను నమ్ముకుని. అప్పుడు నేను జయసుధ ఇంకెవరో కొన్నాం 1200 గజాలు. ఆవిడ ఒక 500 గజాలు ఏదో కొంది. ఆవిడ కూడా డబ్బులు ఇప్పించాలి అని చెప్తే మళ్ళీ వాళ్ళే ఇంకా ఇంట్రెస్ట్గా పెరుగుతుంది. మాకు తెలియదు ఇంత పెరుగుతుందని. ఇవాళ మన్నులు తీసుకొచ్చి మళ్ళీ పూర్తి చేసుకుని ఆ సొసైటీ ఎంత బాగా మాదాపూర్ డెవలప్ అయిపోతుందని మాకు తెలియదు. ఆ పిచ్చి అక్కడో పొరపాటు అయిపోయింది. అవన్నీ అక్కడే పోగొట్టుకునే మేమే కాదు జయసుధ ఎందుకు పోగొట్టుకుందో పాపం తెలియక. నేనే తెలియ తక్కువ కాదు, నేను మేనేజ్ చేయలేక. మేనేజ్ చేసే మనుషులు కానీ, ఒక కొడుకు కానీ, ఒక అల్లుడు కానీ, ఒక మేనల్లుడు కానీ ఉంటే ఇవన్నీ అమ్మేవాడిని కాదు. అమ్మాల్సిన అవసరం లేదు, ఇంకా డెవలప్ చేసేవాడిని. కేవలం మనుషులు ఫైనాన్షియల్ గా మీరు వెల్ సెటిల్డ్ కొంచెం అంటే ఎవరిని వెల్ సెటిల్ కంటే కూడా ఒకళ్ళని దేయి అని అడగాల్సిన అవసరం లేదు.
సార్ ఈ కూడా మధ్య కాలంలో మీతో పాటు జర్నీ చేసిన ఒక్కొక్కళ్ళు అకాల మరణం, ఆ, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, అవును. ఎలా అనిపించింది వాళ్ళ మరణ వార్త విన్నప్పుడు? ఎందుకంటే మీ తర్వాత మీతో పాటే ట్రావెల్ చేసిన వాళ్ళు అనుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు కూడా. యాక్చువల్గా అయితే కృష్ణ నేను ఎదురు బెదురుగానే ఉన్నాం. ఎందుకంటే 10 ఏళ్ళు మీ ఇద్దరం ఎదురు బెదురు, ఆయన ఎదురుగైతే మా ఇంటికి ఎదురుగా, మీకు బహుశా తెలుసు, అవును. డెడ్ ఎండ్ రోడ్డు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మేము ఇద్దరం చాలా ఆప్యాయంగా ఉన్నాం. అంటే ఏరా ఫ్రెండ్స్ కాకపోయినా రోజు బ్రేక్ఫాస్ట్, అప్పుడు మీరు ఇక మరి మెడ్రాస్లోనే ఉన్నా కదా, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒంటరిగా ఉన్నాను కదా. ఆ చంద్రమోహన్ గారికి బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు లేదు, ఆయన లేకపోతే లంచ్ ఉంటే లంచ్కి పిలిచేవాళ్ళు ఇద్దరు మొగుడు పెడం. వాళ్ళు చక్కగా కావాల్సిన అన్ని మంచి మంచి బాగా చేస్తుందన్నమాట. చాలా అద్భుతమైన వంటగా ఉమ్, విజయనగర. ఉమ్, ఆవిడ ఒకసారి కనుక ఆవిడ వంట తింటే ఇంకా మనం ఎక్కడ నచ్చదు. ఎక్కడెక్కడ ఎత్త వేయాలి, అతనికి ఎలా కావాలో కృష్ణకి. కృష్ణ నేను ముగ్గురం కలిసి డైనింగ్ టేబుల్ మీద ఎన్నోసార్లు భోంచేస్తాం. ఆవిడ దగ్గర నుండి అడిగి కొసరి వడ్డిస్తుంది అనమాట. ఉమ్, అటువంటి మాకు అనుబంధం ఇక్కడ. అంటే వాళ్ళ ఇక్కడ ఏమో అంత విజయనగర ఫ్యామిలీ ఉంటుంది, కృష్ణ ఫ్యామిలీ వచ్చేది కాదు. ఎందువల్ల ఎదురు బుదురు ఉంటాం వల్ల మాకు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. నాగరమ్మ కూడా వెళ్ళి తోటలో ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ కొంచెం ఇబ్బంది అని. తర్వాత ఇక్కడ ఈ అమ్మటానికి కూడా నేను కూడా మధ్యలో బ్రోకర్గా ఉన్నాయి. కొంచెం మీడియా ఉండి ఏదో మంచి పార్టీ తీసుకొచ్చాం. మంచి అతను ఒక బర్త్డేమో, ఆయన పేరు బర్త్డేమో అని ఇండస్ట్రియలిస్ట్, ఆయన చేత కొనిపించాం. కొంచెం చీప్గా వెళ్ళిపోయింది, అంటే వాళ్ళ అవసరం కోసం. మంచి చాలా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. తర్వాత బాగా ఖర్చు పెట్టుకుని. సో కృష్ణ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆస్తులు ఆ సైటు విపరీతమైన పెరిగిపోయింది. తర్వాత ఆయనకు పద్మాలయ వాళ్ళ మిగతావన్నీ కూడా బాగా ఎస్టాబ్లిష్మెంటు. తర్వాత మహేష్ బాబు చాలా బాగా పైకి వచ్చాడు. తర్వాతనే మా పిల్లలందరూ కూడా బాగా పైకి వచ్చారు, అల్లుళ్ళు అందరూ కూడా. సో ఆల్మోస్ట్ సోమన్ బాబు తర్వాత పెద్దగా పాపులారిటీ, పెద్దగా సినిమాలు తీసి వాటికి కొంచెం ఇబ్బంది పెట్టినా విజయనగరం జాగ్రత్తగా పెట్టుబడి వాళ్ళు మోర్ దాన్ 1000 crores ఉందని అనుకుంటున్నారు. 2000 crores కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే సోమన్ బాబు లాంటి ఇదే స్టేట్గా పెరగకపోవచ్చేమో, కానీ వీళ్ళది ఆల్మోస్ట్ ఈక్వల్. ఎలా అనిపించింది? అంటే కృష్ణ గారు, కృష్ణరాజు గారు అంత క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు ఒక నెల వ్యవధిలోనే చనిపోయారు. ఎలా జీర్ణించుకున్నారు ఆ విషయాన్ని మీరు? ఒకే సంవత్సరంలో వచ్చారు సార్ వీళ్ళు, ఆర్థంగా ఒకే సంవత్సరంలో పోయారు. అదే ఆశ్చర్యంగా ఉంది. 66లో మేము అందరం వచ్చాం. 66 ఈజ్ ఏ స్పెసిఫిక్ ఇయర్. బాలసుబ్రహ్మణ్యం కూడా అదే సంవత్సరంలో వచ్చాడు, అదే రమంలో పోయాడు. ఏంచి వాడు కూడా ఒక పెద్ద గాయకుడు అయిపోతాడని మేము అనుకోలే. మరి ఘంటసాల గారు తగ్గుతున్నాడు, వీడు అందుకున్నాడు. తర్వాతనేమో రామ్మోహన్ మాతోనే వచ్చాడు, కానీ రామ్మోహన్ కొంచెం పర్సనల్ బిహేవియర్లో పోయాడు. అప్పటికి కొద్దిగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు అర్నాథ్, రామకృష్ణ వీళ్ళు. సోమన్ బాబు కొద్ది వేషాలు వేసి ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. నేను, కృష్ణరాజు, కృష్ణ ముగ్గురం అందుకున్నాం. అతను తేనె మనసులో మా ఇద్దరం మరపురాని కదా, సెకండ్ పిక్చరే మరపురాని కథ విన్నారు. వాణిశ్రీలో మేము ఇద్దరం హీరోలు, వాణిశ్రీ ఏమో హీరోయిన్. ఆ పెద్ద సుందరలాల్ నాగత దాని ప్రొడ్యూసరు. సో వెనక్కి తిరిగి చూడకుండా మేము అక్కడి నుంచి అందరం ఈ ముగ్గురం మటుకు టాప్ అయిపోయాం. వాణిశ్రీ అసలు దున్నేసింది. ఆ తర్వాత పెద్ద నెంబర్ 1 హీరోయిన్ సావిత్రి, తర్వాత ఆవిడే అన్నారు. నా ఫస్ట్ పిక్చర్ హీరోయిన్ ఆవిడే రంగులరాటంలో, వాణిశ్రీ. అందువల్ల వాణిశ్రీ కూడా చెబుతుంటుంది, మీతో యాక్ట్ చేసిన తర్వాత నేను అప్పుడు చిన్న వేషాలు వేస్తాను. హీరోయిన్ పక్కన ఉన్న చెలికెత్తిన వేషాలన్నీ నీ పక్కన హీరో వేసాను, బిఎన్ రెడ్డి గారు టాప్ అయిపోయాయని చెప్పి. కృష్ణ గారు చనిపోయినప్పుడు ఎక్కువ బాధపడ్డారా, కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు ఎక్కువ బాధపడ్డారా? ఎక్కువ బాధపడేది సోమన్ బాబు. శోభన్ బాబు కృష్ణ అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద టచ్లో లేడు. అయితే బాధపడటం అనేది లేకపోతే అసలు బోర్న శవం దగ్గర ఏడ్చింది నేనే. ఫస్ట్ ఆర్టిస్ట్ విజిట్ చేసింది కూడా నేనే, ఇది మీకు చెప్పాలి. సోమన్ బాబు గారి ఇంట్లో ఏదో జరిగింది, ఒక చిన్న మాకు ఒక అపశృతి వినపడుతోంది అని మీడియా వాళ్ళు నాకు కాకేశారు. మీరు అత్యంత ఆప్తులు కదా, మీకు వచ్చిందా ఇన్ఫర్మేషను అన్నారు. శోభన్ బాబు గారు ఇంట్లో అన్నారు, ఎవరికి చెప్పరా, వాళ్ళ వైఫా లేకపోతే ఎవరన్నా వాళ్ళ అబ్బాయిలా, ఏదైనా యాక్సిడెంట్ అయిందా ఏంటంటే తెలియదు సార్, మీరు అడిగితే మీకు తెలుస్తుందేమో అని చెప్పి మీకు ఫోన్ చేసాం. అంటే అప్పుడు కరెక్ట్గా నేను
సోమన్ బాబు గారిని 11 గంటలకు కలవాలి నేను, 11 o'clock రారా అన్నాడు. అంత ముందు రోజు పొద్దున్న రాబాకు నాకు బిజీగా ఉంటాను, 11 తర్వాత రమ్మన్నాడు. 11 తర్వాత వెళ్ళాలి అని చెప్పి పొద్దున్న 7 గంటలకి నేను ఎక్కడికో వెళుతూ 7 గంటలకి నాకు ఈ న్యూస్. వెంటనే సోమన్ బాబు గారి ఇంటికి వెళ్ళిపోయా. నేను మా మా అల్లుడు ఒక ఆయన ఉన్నాడు, ఇద్దరం వెళ్ళాం. ఇంట్లో నిర్మానుష్యంగా ఉంది, ఎవరు లేరు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లు అందరూ ఇట్లా దిగులు కూర్చున్నారు. ఏం జరిగిందండి, ఎవరు జరిగిందంటే సోమన్ బాబు గారికే ఇబ్బంది వచ్చిందండి. ఆయన పొద్దున 7 గంటలకి పేపర్ చూస్తూ పడిపోయారు, అందుకని ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళామని. మరి ఇక్కడికి వచ్చేదాకా తెలియలేదు ఎవరికెవరిని ఆయన సస్పెన్స్. సోమన్ బాబుకి అంత ఆరోగ్యంగా మెయింటైన్ చేస్తాడు 10 ఏళ్ళ నుంచి, ఎప్పుడు అట్టా చేయని చూడాల. అక్కడ నుండి అట్టాగే కూల పడిపోయాం, టేబుల్ వచ్చి కూర్చుని ఉంటే. అక్కడి నుంచి న్యూస్ కాసేపు తర్వాత మా అంబులెన్స్లో తీసుకొచ్చారు. వెళ్ళేటప్పుడే పోయాడని చెప్పారు, డెడ్ బాడీ. సో అక్కడి నుంచి వాడితో ఉన్న అనుబంధం, రోజు 11 గంటలకు మాట్లాడుకోవడం, జోకులు. వాడికి ఎన్నో టిఫిన్ తినరా, అది నూడిల్స్ చేయించాం, అయితే ఉప్మా చేసి ఎన్ని కూర్చి బోర్డు. వాడి దగ్గర మీడియా అంతా షూట్ చేశారు. అప్పుడు మీడియా కూడా వచ్చింది. నేను ఏడ్చడం, చెప్పడం, నా కుడి భోజనం బయట మెడ్రాస్లో ఉన్న నా ఒక్క స్నేహితుడు వేరే అనేవాడు పోగొట్టుకున్నానని చెప్పేవాడిని. చాలా మూవ్ అయిపోయాను నేను. మా ఇంట్లో వాళ్ళు కూడా ఏడవలేదు, అంత కదిలించిపోయాయి. ఇప్పుడు కూడా నాకు అంత బాధపడిపోయింది. వాడు లేడే మెడ్రాస్లో అని. వాడు అబ్బాయి అంటుంటాడు, వాడు లేకపోయినా మీరు సరదాగా రండి, మీ ఇంటికి రండి. వాడి ఇల్లు, వాడి ఆఫీసు, నేను కూర్చునే కుర్చీ, వాడు మాట్లాడుతూ ఎదురుగా కూర్చుని ఇట్లా రివాల్వింగ్లో మాట్లాడుతూ అన్నీ గుర్తొస్తాయండి. రాలేనన్నాను సార్. బట్ ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ చనిపోతున్నట్టు కూడా పోస్టులు పెడుతున్నారు. మీ మీద కూడా 2-3 పోస్టులు చూసి మేమందరం కొంచెం బాధపడ్డాం. తెలియనప్పుడు చంద్రమోహన్ గారు కూడా ఇక లేరు, ఆర్ఐపి అని పెట్టారు. మీ గురించి కూడా ఏమనిపిస్తుంది? దాని గురించి చాలా మంది కంగారు పడిపోయి, అసలు మా అల్లుడు మా కూతురు కూడా అమెరికా నుంచి వచ్చేసారు. ఎంత షాక్ అంటే వాళ్ళకి 5 ఏళ్ళ నుంచి వచ్చింది. ఐసీయూలో ఉండి నేను కళ్ళు తెరిచి చూస్తే వీళ్ళు ఉన్నారు. నేను ఎక్కడున్నాను, అమెరికా ఏమైనా తీసుకెళ్ళారా వీళ్ళు, ఏంది నాకు అర్థం కాలేదు. అయితే మీ ఇక్కడ ఇండియాలో మీ అపోలో హాస్పిటల్లో ఉన్నారు, మీరు ఐసీయూలో ఉన్నారు, మేము వచ్చాం. ఓవర్ నైట్ మాకు ఈ న్యూస్ వచ్చిందని, ఇలా ఉన్నారని చెప్పలేదే. డాక్టర్స్ అన్నారు ఈజ్ ఆల్ రైట్, నేను డిశ్చార్జ్ చేస్తాము, అంత ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఎందుకు వస్తున్నాయి మీడియాలో? నిన్న న్యూస్ మన శ్రీకాంత్ను విడిపోయారు, విడాకులు. వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చారు వాడు. అవును. ఇట్లా మా గురించి, అంటే అమితాబ్ గురించి వీళ్ళందరినీ కూడా కొంచెం టార్చర్ చేస్తున్నారు వీళ్ళు. రాంగ్ న్యూస్ ఎందుకు ఇస్తున్నారో తెలియట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది, నా అభిమానం వదిలేసేయండి. మా ఆత్మీయులు, బంధువులు, మా ఇంట్లో ఉన్న రిలేషన్స్ అందరూ కూడా షాక్ ఫీల్ అవుతున్నారు. చాలా ఇబ్బందిగా అవుతుంది. మనుషులు బతికుండగానే చంపేయటం, రాంగ్ న్యూస్లు ఇవ్వటం. ఎందుకో మరి మిగతా వాళ్ళు పోతున్నారు, ఇంతమంది వినిపెట్టరు, సినిమా వాళ్ళని ఎందుకు టార్చర్ చేస్తున్నారు? ఇది అయితే ఎవరు కంట్రోల్ చేసుకోవట్లేకపోతున్నారు అన్నమాట. చాలా బాధగా ఉంది. దీనికి ఏదైనా మరి ఎన్నోసార్లు చెప్పాం, నేను కూడా స్టేట్మెంట్ ఇచ్చాను. తర్వాత ఆల్రైట్ ఆరోగ్యంగానే ఉన్నాను, నా గురించి దురభిప్రాయాలుగా ఉన్నాయి. ఏంటి సార్ ప్రజెంట్ మీ ఆరోగ్యానికి ఏంటి, ఎలా ఉంది ఆరోగ్యం, ఎలా ఉంది? వీక్లీ మంత్ ఒకసారి బైపాస్లో అయిన తర్వాత కొంచెం స్టంట్ అయింది, తర్వాత అయిన తర్వాత కొంచెం పేస్ మేకర్ అది పెట్టాల్సి వచ్చింది. దానివల్ల ఈ కాంప్లికేషన్స్లో మాట హాస్పిటలైజ్ అవ్వటం కొంచెం ఇబ్బంది వస్తుంది. తర్వాత ఈ క్రియాటిన్ అని ఉంది మన దగ్గర. ఆ క్రియాటిన్ లెవెల్ కనుక 1%, 2% కనుక మెయింటైన్ చేస్తే పర్వాలా. దాన్ని దాటితే కిడ్నీస్ ఇబ్బంది వస్తాయి, కిడ్నీ ఫంక్షన్ చేయటం మానేస్తుంది. క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది, ఏజ్ మూలంగా ఏజ్ కోఆపరేట్ చేయట్లేదు. సో బెటర్ టు గో ఫర్ డయాలసిస్ చేస్తే ఆయనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని. ముందు నేను ఒప్పుకోలే డయాలసిస్ అంటే. వాళ్ళు చూశాను నేను, వాళ్ళు 4 hours పడి ఉండి బ్లడ్ అంతా మళ్ళీ తీసి మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ప్లాంట్లు వేసి అదో మిశ్రమం. ఆ డయాలసిస్ చేసుకొచ్చిన పిల్లలు చూస్తే ఈ ట్రీట్మెంట్ అండర్గో వాళ్ళ ఎస్, లేకపోతే కాన్పట్టు అవుతుంది. అది 8%కి వెళ్ళిపోయింది. ఓకే, కంట్రోల్ అవ్వట్లేదు. ఒకసారి కనుక ఏదన్నా కిడ్నీస్ కనుక చాలా మళ్ళీ డోనార్స్, కిడ్నీ మీ ఫ్యామిలీలో ఎవరైనా డోనార్స్ ఇవ్వాలి, మళ్ళీ మ్యాచ్ అవ్వదు కిడ్నీస్.
మన ఏవిఎస్కి అదే కదా. అవును. ఏవిఎస్కి ఏమైపోయింది, కిడ్నీ పోతే వాళ్ళ అమ్మాయి ఇచ్చింది. అవును. ఇప్పుడు లాలూకి అదే జరుగుతుంది. సో ఇప్పుడు ఆరోగ్యం బాగుందా సార్? పర్వాలేదు. అంటే యాజ్ ఫార్ యాజ్ డయాలసిస్ చేసుకుంటున్నంత కాలం ప్రమాదం ఏం లేదన్నారు, నాన్ స్టాప్గా. దాని ఇబ్బంది ఏమొచ్చిందంటే ఇంట్లో ఉన్న డయాలసిస్ వచ్చింది ఒకటి, పెర్టోనియల్ డయాలసిస్ అని ఒకటి వచ్చింది. ఇంట్లోనే చేసుకుంటున్నారు. చేసుకోవచ్చు అంటే అక్కడ కొత్తగా వచ్చింది అది. అంటే ట్యూబ్ లోపల పెట్టేసి అదే ఆటోమేటిక్గా డిస్కార్డ్ అయిపోతుంటుంది. మళ్ళీ ఇంకో బ్లాడర్ ఎక్కించాలి, కొంచెం ఎక్స్పెన్సివ్, డైలీ 2000 అవుతుంది. అంటే మంత్లీ 60,000 రూపీస్ మనం పెట్టుకోవాల్సిందే. ఒక టెక్నీషియన్ వస్తాడు, అతను వచ్చి బ్యాండేజ్ మార్చేసి వచ్చాడు. ముందు 1 year మెయింటైన్ చేశాడు శాలరీ ఇచ్చి. తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ ట్రైనింగ్ అయిపోయారు. సో అతనికి అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేస్తున్నాడు. వచ్చినప్పుడల్లా ఇంత పేమెంట్, స్పాట్ పేమెంట్ ఇస్తున్నాడు. సూపర్. డయాలసిస్లో ఉండి ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుని టైంకి భోజనం చేసి రెస్ట్రిక్టెడ్ డైట్ తీసుకుని ఇటు మీ బోటి వాళ్ళతో సరదాగా మాట్లాడుతున్నంత కాలం బాగానే ఉంటుంది. బాగుంటారు మీరు. అందుకే బట్ ఆ తరం నుంచి ఈ తరం వరకు అందరు ఆర్టిస్టులతో వర్క్ చేసిన ఏకైక టెక్నీషియన్, ఏకైక యాక్టర్ అంటే మీరే చెప్పొచ్చు. అవును. చిరంజీవి గారు, అబ్బో, బాలకృష్ణ గారు, ఆ నాగార్జున తరం. గారు, వెంకటేష్ గారు, ప్రభాస్, బుడ్డాడు నాగ చైతన్యతో సహా, నాగ చైతన్య, బుడ్డాడు అల్లు అర్జున్, మరి రామ్ చరణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, 6 జనరేషన్ అన్ని చేసి అప్పుడు రామారావు దగ్గర నుంచి. ఎలా ఉంటుంది సార్ చిరంజీవి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఈ రోజు ఇండియన్ ప్రైడ్ గొప్పగా చెప్పుకునే ఒక యాక్టర్. అవును. అంత నెక్స్ట్ జనరేషన్ వచ్చి మా జనరేషన్ అయిన తర్వాత వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి వీళ్ళంతా వచ్చారు. వీళ్ళంతా చిన్న కుర్రాడు అప్పుడు మేము వచ్చినప్పుడు. అసలు వెంకటేష్ అయితే చిన్న పుట్టాడు. నారాయణ గారి సినిమాలు చేస్తున్నప్పుడు ఇట్లా వచ్చేసి ఇట్లా అంటే పారిపోయేవాడు. వెంకటేష్ చిన్న కుర్రాడు, వాడు హీరో అవుతాడని మేము అనుకోలేదు. అప్పుడు రామనాయుడు గారి సినిమాలు ఎక్కువ చేసేవాడు మేము సురేష్లు. చిరంజీవి గారితో ఎలా ఉంటుంది వర్కింగ్? చాలా బాగుంటుంది. ఎలా అనుకున్నారా ఇంత పెద్ద స్టార్ అవుతారు ఆయన? అంటే ఫస్ట్ పిక్చర్లో మాతో ప్రాణం ఖరీదు చేశాడు. అతనికి 5,000 ఇస్తే నాకు 25,000 మా రెన్యూరేషన్. అప్పుడు కొంచెం రఫ్గా ఉండేవాడు. అంటే డ్యాన్స్ గీన్స్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు అని చెప్పాను, కానీ అంటే సిన్సియారిటీ ఉంది, ఓ తపన ఉంది, ఓ ఆర్టిస్ట్ అవ్వాలి, అది చాలా బ్రహ్మాండంగా ఉంది. అక్కడ దిగి తర్వాత అతను కూడా వచ్చి అప్పటికి ఇంకా అల్లు రావణయ్య గారికి అల్లుడు అవ్వలేదు. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్గా ఉండి తయారమ్మ బంగారు రకరకాలు చేస్తున్నాం మేము ఇద్దరం. చేస్తుంటే వచ్చి డ్యాన్సులు, అప్పట్లో డ్యాన్సులు వీళ్ళు ఎవరికి చేసేవాడు కదా, నేను ఒక్కనే. నాగేశ్వర తర్వాత కొంచెం డ్యాన్స్ బాగా చేయాలంటే డ్యాన్స్ మాస్టర్లు అందరూ కూడా అదే నాగేశ్వర తర్వాత రామారావు ఇతను చంద్రమోహన్ అయితే బాగా చేస్తాడు అని చెప్పి నాకు డ్యాన్సులు బాగా పిండుకునేవాళ్ళు నన్ను. తర్వాత ఇతను వచ్చిన తర్వాత ఇతను ఓన్ స్టైల్ వచ్చింది, ఇంకో మంచి డ్యాన్స్ వచ్చాడు ఇండస్ట్రీకి అని. తర్వాత తంపరం ఉంది, ఒక రఫ్గా వేషాలు అయినాయి అతనికంటూ ఉన్నాయి. తర్వాత అతనికి ఉన్న మేము ఎట్లా పోలుస్తామంటే అతన్ని అర్జునుడి కింద పోలుస్తాం. సినిమాలో అర్జునుడు వస్తే అర్జునుడిని ఎలా గైడ్ చేశాడు శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో. అవును. ఒక శ్రీకృష్ణుడు లేకపోతే, అతను సారథిగా లేకపోతే అర్జునుడు నథింగ్. అర్జునుడికి అసలు ఎప్పుడప్పుడు ఏమేమి చేయాలి, ఎలా అడ్వైజ్ చేయాలి, అతనికి ఏదో వైరాగ్యం వస్తే అతను తీసుకెళ్ళి మొత్తం చెప్పి మొత్తం బ్రెయిన్ వాష్ చేసి అతన్ని యుద్ధంలో నిలబెట్టాడు. అలాంటిది ఆడు అల్లు అరవింద్, అతని బావమరిది సక్సెస్. చిరంజీవికి మెయిన్ సక్సెస్ అరవింద్ గైడెన్స్. అతను ఏ వేషాలు వేయాలి, ఎంత తీసుకోవాలి, ఏ బ్యానర్స్ మనం నిలబెట్టుకోవాలి అని చెప్పి చాలా పాయింట్స్. అటువంటి వాడు నాకుంటే అద్భుతం ఉండేది. జూనియర్ ఎన్టీఆర్తో ఎలా ఉంటుంది? జూనియర్ ఎన్టీఆర్కి అతను చిన్న కుర్రాడిగా రామాయణం వేస్తున్నప్పుడు నేను వాళ్ళ నాన్నగారు నాకు మొత్తం అతనితో వేసాను. నేను హరికృష్ణతోనూ బాలకృష్ణతో చాలా సినిమాలు వేసాం. రామ్ రహీం అని వాళ్ళిద్దరు చిన్న కుర్రాళ్ళు ఉన్నప్పుడే వీళ్ళిద్దరితో నేను హీరో వేశాను. అంటే నేను హీరో వేసినప్పుడు వాళ్ళిద్దరు చిన్న కుర్రాళ్ళు వేశారు, హరికృష్ణను బాలకృష్ణ. రామ్ రహీం బిఎస్ సుబ్బారావు ఎప్పుడో అందుకని అతను హరికృష్ణ నేనంటే మంచి చాలా అతను రామాయణం సెట్ జరుగుతుంటే ఎంఎస్ రెడ్డి వెళ్ళాం, చిన్నపిల్లలతో తీస్తున్నాం రామాయణం అని. అప్పుడు ఎంఎస్ రెడ్డి గారి సినిమాలు నేను చేస్తున్నాను అనమాట. సరదాగా సెట్లోకి వెళ్ళా, ఈ కుర్రాడు ఉన్నాడు, ఇది రాముడు వేస్తున్నాడు అన్నారు. ఇది అబౌట్ 10 years బాయ్ ఆర్ 9 years బాయ్. మా అబ్బాయి అని. నాకు అతని ఫ్యామిలీ గురించి నాకు తెలియదు. హరికృష్ణ
వాడిని ఆర్టిస్ట్ చేద్దాం అనుకుంటున్నావా అన్న. వాడు మంచి చదవని మరి ఇప్పుడే డ్యాన్స్ అవి నేర్పిస్తున్నాం, క్లాసికల్ బాగా వస్తున్నాడు, మరి చూద్దాం వీడి వీడు చూసి రామాయణంలో బాగుందని రాముడు వేస్తున్నామని అని వాడు దగ్గరికి పిలిచి వాడి పేరేంటో అడుగమన్నాడు. హరికృష్ణ. ఏం బాబు నీ పేరేంటన్నా? టక్కున నా దగ్గర కూర్చున్న వాడు లేచిపోయాడు. లేచిపోయి అక్కడ నుంచుని ఎన్టీ రామారావు అన్నాడు. ఏంటి ఇటు చెప్తున్నాడు అని అన్న. వాడు అట్టగా చెప్తాడు ఎవరిని అడిగినా. వాడి పేరు ఎన్టీ రామారావు అని పెట్టాను నేను. మా జూనియర్ ఎన్టీఆర్ గారు. మరి ఎన్టీ రామారావు ఉన్నాడు, వీడి జూనియరు. ఎప్పుడు అడిగినా అదే పేరు చెప్తాడట. దానికి కూడా ఒక స్టైల్, 2 చేతులు ఇట్లా వేసి ఎన్టీ రామారావు అని. భలే బాగా మంచి ట్రైనింగ్ ఇచ్చావయ్యా, బాగుంది అని. అది రాఖీలో నాకు కొడుకు ఉన్నాడు అన్నప్పుడు చెప్పా. గుర్తు చేశారా ఇలా చెప్పేవాడు చిన్నప్పుడని? చెప్పా అతనికే. నవ్వుకున్నాడు అన్నమాట. అట్లా తర్వాత మేము మానేశాం. నాన్నగారికి చెప్పాడు, ఎవరు చెప్పినా ఇట్లా చెప్పమని. అప్పుడు ఏంటి ఒంటిరామరావు ఉన్నాడు కదా అంటే అప్పుడు జూనియర్ కింద పెట్టాము మా తాతగారి పేరుని. అది అది సరదాగా చెప్తా, ఆయనతో చెప్పా సరదాగా. సార్ ఉదయ్ కిరణ్తో చాలా సినిమాలు ఫాదర్గా చేశారు. చనిపోయినప్పుడు కానీ, ఆయన సక్సెస్ని డౌన్ అయినప్పుడు కానీ, సక్సెస్లో ఉన్నప్పుడు కానీ ఎలా ఆయన లైఫ్ గురించి ఏమైనా చెప్తుండే వాళ్ళ మీకు? ఉదయ్ కిరణ్ మామూలుగా మన సంతాన వేలో నా కొడుకు వేశాడు. తర్వాత ఇంకా కొన్ని సినిమాలో చేశాడు. కృష్ణ అనే సినిమాలో కూడా నా కొడుకే రవితేజ. అది కూడా ఈ దీంట్లో అతను పెదనాన్న, నేను ఇద్దరం బ్రదర్స్. కృష్ణ నేను బ్రదర్స్. రోజు నానకరామ కూడా లంచ్కి తీసుకెళ్ళిపోయాడు అన్నం. ఇక్కడ ఉన్నప్పుడు లంచ్కి తీసేవాళ్ళం కదా. అక్కడ వెళ్తే ఏం లంచ్ ఎప్పుడున్న సినిమా ఫుడ్ రాబోయే మన ఇద్దరం విజయనగరం విజయనగరం లేదు ఆ సినిమాలో, విజయనగరం వెయిట్ చేస్తూ ఉండేది. వెళ్ళి అక్కడికి వెళ్ళి భోజనం చేసి కాసేపు విజయనగరంతో కబుర్లు చెప్పి ఇద్దరం కలిసి వచ్చేసేవాళ్ళం. సెకండ్ మధ్యాహ్నం షూటింగ్కి. అలా 5 రోజులు ఎంతో ఉంటే ఇక్కడ 5 రోజులు షూటింగ్లో సురేష్ వాడది. అట్లా ఆప్యాయంగా మేము అదే లాస్ట్ పిక్చర్. తర్వాత కృష్ణ చేయటం మానేశాడు. తర్వాత నేను చేస్తూ వచ్చాను. అప్పుడప్పుడు తను కృష్ణ కబుర్ చేసేవాడు. కృష్ణ ఎలా ఉన్నాడని మాధవరావు అనే మేకప్ మ్యాన్ అతని ద్వారా కబుర్ చేసేవాడు. చంద్రమోహన్ రమణయ్య అని. అక్కడ దాకా నానకరామ కూడా రాలేను. పద్మాలయ అయితే మా ఇంటి పక్కన, పద్మాలయకి రోజు వస్తాడు. శేషగిరిరావుతో మాట్లాడుకోవటం, కాసేపు కూర్చుని కాబట్టి అప్పుడు పిసి రెడ్డి, మా అమ్మమ్మ, మహారథి ఆయన గ్రూప్ ఉన్నారు. సరదాగా వాళ్ళందరితో మాట్లాడి టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు. మధ్యలో కలవలేదు. కృష్ణని కలవాలి అని చెప్పి పద్మాలయలో కలుస్తాను. కలపని కలిసి 6 నెలలు అయింది. మళ్ళీ కలుద్దాం అనుకుంటున్నాను నేను. ఈ లోపల ఈ బ్యాడ్ న్యూస్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడున్న జనరేషన్కి ఏం మెసేజ్ ఇస్తారు సార్? జనరేషన్కి ఇచ్చేమైతే వాళ్ళు వినేటట్లేరు, మేము ఫాలో అయ్యట్లేదు. ఎవరి స్టైల్ వాళ్ళది. మేము అందరం కూడా మాకంటే ముందున్న వాళ్ళందరం జనరేషన్లో మాకు చెప్పినవన్నీ మేము ఫాలో అయ్యాం సిన్సియర్గా. ఒక రంగారావు చెప్పని, గుమ్మడి గారు చెప్పని, పెద్ద పెద్ద వాళ్ళకు మరి నాగేశ్వరరావు చెప్పని, రామారావు చెప్పని, వాళ్ళు ఏం చెప్పారు, డిసిప్లిన్, టేక్ ఇట్ సీరియస్. ఎందుకు వచ్చావో ఇండస్ట్రీకి అదే. వయసెస్ వద్దు, అనవసరమైన అలవాట్లు వద్దు, తాగుడు వద్దు, అమ్మాయిలు వద్దు, ఏదో ప్యాకెట్లు వద్దు, సిగరెట్లు వద్దు, అట్లా మేము మెయింటైన్ చేసాం. అలాగే మీరు వీళ్ళంతకాలం వాళ్ళు మేము ఫాలో అయ్యాం. అందువల్ల క్లీన్గా ఉంది మా లైఫ్. ఇప్పుడు అవన్నీ చెప్తే వినేటట్టుగా లేదు ఎవరు. వాటి స్టార్డము వెనకాల గ్రూపులు, కొడుకులు పట్టేవాళ్ళు, భజన పనులు, వాళ్ళకి షార్ట్ టైం అయినా వాళ్ళకి తెలుసు. ఎక్కువ కాలం ఉండదు. మళ్ళీ 2 ఏళ్ళు కనపడితే ఒకడు కనపట్ల, 3 ఏళ్ళు కనపడితే మళ్ళీ ఎవడు కనపడలేదు. మాలాంటి 55 సంవత్సరాలు ఎవరుంటారు? అవును. సో వాళ్ళు వచ్చిన హీరో 10 ఏళ్ళు ఉంటాడని నమ్మకం లేదు. సో మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినా మనకి మా బాలకృష్ణ లాంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళ ఫాదర్స్ పెట్టిన వీళ్ళందరూ ఫాదర్స్ బాగా పునాదులు వేసి పెట్టారు. రామానాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు కానీ, నాగేశ్వరరావు కానీ ఈ పిల్లలకి పెద్ద మహా ఉత్సవాలాగా పునాదులు వేశారు. సో దాన్ని కాపాడుకోవటమే. అందువల్ల వాళ్ళకి చలనం ఉండదు. సో బాగా స్వయం కృషితో వచ్చిన చిరంజీవి కానీ, గోపిచంద్ కానీ వీళ్ళందరూ కూడా స్వయం కృషితో వచ్చిన వాళ్ళు నిలబడుతున్నారు, ట్రై చేస్తున్నారు. పాపం మేమంటే మర్యాదగా ఉంది, వాళ్ళు కూడా కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు. అందరూ కూడా వాళ్ళకు కూడా కాన్షియస్ వచ్చింది ఎలా ఉండాలి మనం,
అంత జాగ్రత్తగా ఉండాలి ఇండస్ట్రీలోని. సో పెద్దగా అడ్వైజ్ చేసేది లేదు కానీ అంత జనరేషన్ వినేటట్టుగా లేదు. మేము కూడా ఇట్లా మా మర్యాద మేము కాపాడుకుంటున్నాం. సో యాక్టింగ్లో వచ్చారు కాబట్టి జనరేషన్కి ఏం చెప్తున్నా అంటే ఆ పాత్రకి న్యాయం మీరు కనపడద్దు. ఏ పాత్రకి ఇచ్చినా కూడా ఆ పాత్రకి న్యాయం చేయండి. ఏదైనా ఒక డిఫరెంట్గా ఇచ్చేటట్టుగా ట్రై చేయండి. ఓకే, అంతే సూపర్ చేస్తే బాగుంటుంది. మీకు కూడా లాంగ్ లైఫ్ ఉంటుంది. సూపర్. వెరైటీగా అటెంప్ట్ సిన్సియర్గా ఉండాలి. ఓకే, అటెంప్ట్ పాత్ర ఇచ్చిన తర్వాత డైరెక్టర్కి ఏం కావాలి, మనలో ఉన్న ఒరిజినాలిటీ ఎలా కావాలి, ఈ రెండు ఇబ్బందులు పడకుండా ఆ ఒరిజినల్గా ఉన్నది అతనికంటే ఆ డైరెక్టర్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ చేయాలి మనం. అరే ఇంతగా బాగా కూడా చేయగలరా ఇతను అనిపించాలి. అలా కొంచెం చేసాం మేము. ఆ ఊహించినంత అట్లా విశ్వనాథ్ గారి సినిమాలో అలా ఆయన ఊహించినంతకంటే ఎక్కువ చేశాం మేము. అంటే ఆయన చెప్పిన దానికంటే ఇంకా బాగా చేయొచ్చా, చేయడానికి అవకాశం ఉందా, చేస్తే మీకు ఏ ఇబ్బంది ఏం లేదు కదా, ఓవర్ అనగరా అవును, అంటే కాదు నీ ఇష్టం అని వాళ్ళు కూడా మాకు స్వేచ్ఛ ఇచ్చారు. అలాగే రాఘవేంద్రరావు ఏవైనా కానీ మరి కామెడీ సీన్స్లో కానీ మేము చాలా స్వేచ్ఛగా చేసాం కాబట్టి మంచి పేర్లు వచ్చాయి. అందుకని వాళ్ళు కూడా నటన పరిధులు చూసుకుని చేయమని అంటే అవకాశాలు బట్టి కూడా ఉంటుందనుకోండి, మనకిచ్చే సీన్లు బట్టి కూడా ఉంటుందనుకోండి. అంతకంటే ఎక్కువ చేయలేకపోవచ్చు. ఎందుకంటే లిమిటెడ్గా ఉంటాయి. వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారో తెలియదు. సో మారిపోయింది ఇండస్ట్రీ. అదే నేను చెప్పేది అడ్వైస్. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇండస్ట్రీ శాశ్వతం కాదు. దీనికి ఉన్నప్పుడు 4 రాళ్ళు సంపాదించుకోండి. ఉన్న భూమి పీరియడ్లోనే మీరు మేక్ ఇట్ సన్షైన్ అండ్ మమ్మల్ని చూసి నేర్చుకోండి. మీరు ఒకవేళ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయినా కూడా మీరు రాజాగా దర్జాగా ఇండస్ట్రీ లేనప్పుడు ఎలా బతికారో, ఇండస్ట్రీ లేకపోయినప్పుడు కూడా ఉన్నప్పుడు ఎలా బతికారో, లేనప్పుడు కూడా అలా బతకాలి. అదే నా అడ్వైస్. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం వెచ్చించి చాలా మీ లైఫ్ లోని చాలా విశేషాలు ఓకే, షేర్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సమంత్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ఈ అవకాశాలు ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ నా పెద్దవాడిని నా సిన్సియర్ బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉంటాయని ఆశిస్తున్నాను. ఇప్పుడు వెళ్తా రూపాయి ఇస్తారా నాకు? ఇస్తా. సూపర్, ఓకే, థ్యాంక్ యూ.